హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. రైట్, ఈ మహిమ గల సేవకి నన్ను ఆహ్వానించిన ప్రియ దైవజనులు, చాలా సంవత్సరాలుగా మాకు పరిచయమైన సేవకులు పాస్టర్ రాజు గారికి యేసుక్రీస్తు పేరిట నా నిండు వందన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో కూడా మరి విజయవంతంగా జరిగించటానికి ముగించటానికి పరిశుద్ధాత్ముడు కృప చూపినందుకు వారికి హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కంగ్రాచ్యులేషన్స్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్. సంఘము ఉపవాసాలతో, ప్రార్థనలతో, వాక్యముతో, దేవుని కృపతో, పరిశుద్ధాత్మ అనుభవాలతో కట్టబడాలి. దేవునికి స్తోత్రం. కట్టబడే అనుభవాల్లో ఉపవాసం కూడా చాలా కీలకమైనది కనుక దైవజనుడిని అభినందించడం జరిగింది. మరి తల్లికి కూడా యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న ప్రియులైన దైవజనులు, అగాపే మినిస్ట్రీస్లో కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ వాసు అయ్య గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ డానియల్ గారికి నిండు వందనాలు, పాస్టర్ క్రాంతి గారికి నిండు వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ యేసయ్య పేరిట వందనాలు. అమ్మ, బయట ఉన్న వాళ్ళందరికీ, కనబడే వారికి, కనబడని వారికి అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. కాస్త ఆలస్యమైంది ఈ పూట, నాకు వేరే కారణాలను బట్టి. అయినా దైవజనుడు నన్ను అర్థం చేసుకొని త్వరగా అన్నీ పూర్తి చేసేయండి, వాక్యం టైంకి వస్తానని చెప్పాను. అమ్మా, మీకు కూడా విశాఖపట్నం నుంచి వచ్చిన దేవరాజు కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 49వ అధ్యాయాన్ని తీయాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను. ఆదికాండం 49:10 చదువమ్మా. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. హల్లెలూయా. మనందరితో మాట్లాడుచున్న దేవునికి 2 చేతులు పైకెత్తి అందరూ ఒక స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం అనండి, అనండి. ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా. సంఘమును కట్టువాడ, రాకడకు సిద్ధపరచువాడ, నీకు స్తోత్రాలు. ఈ దినం కూడా నేనే తగ్గిపోయి మీరు హెచ్చించబడి, నేను మరుగై మీరు ప్రత్యక్షమై నీ వాక్యమే పైకెత్తబడి గణపరచబడి బయలుపరచబడునుగాక. బుద్ధి వాక్య ఆత్మతో, జ్ఞాన వాక్య ఆత్మతో, ప్రత్యక్షతనిచ్చు ఆత్మతో మీరు స్వేచ్ఛగా కదలాడి చేయదలిచిన కార్యమంతా నాలో మాలో జరిగించమని యేసయ్యా అపవాది కార్యాలు బంధిస్తూ దేవదూతల పరిచర్యని కోరుకుంటూ యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. చదివిన లేఖన భాగం యూదాని గురించిన ఒక ప్రవచన వాక్యం. హల్లెలూయా. యూదా ఎవరు అంటే యాకోబు యొక్క 12 మంది పిల్లలలో ఒకడు యూదా. దేవునికి స్తోత్రం. కూర్చోవాలి పిల్లలు, నా అటు తిరగబాకండి, లేవబాకండి, ఇక ఏం పనులు లేవన్నీ అయిపోయినాయి. ఇక దాని కూర్చో. ఇక అన్నం తింటమే వాక్యం అయిన తర్వాత కూర్చో. అది హల్లెలూయా. రైట్, రైట్. చక్కగా కూర్చోండి. దేవునికి మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా. రైట్. దేవుడు యూదాని గురించి ఓ ప్రవచన వాక్యాన్ని తెలియజేశాడు. ఈ ప్రవచన వాక్యం
స్వయంగా ఎవరిలో నుంచి మాట్లాడాడంటే యూదాని కనిన తండ్రి అయిన యాకోబులో నుంచి మాట్లాడాడు. యూదాని ఎవరు కన్నారో ఆ యాకోబులో నుంచే ఈ ప్రవచన వాక్యం తన తండ్రే సొంతగా తన కుమారుడు కొరకు పరిశుద్ధాత్మతో నిండిన వాడే తన వృద్ధాప్య దశలో యాకోబు ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రవచించాడో, అసలు ఆ ప్రవచించే ముందు అతడు ఏం పలికాడో 49:1 చదవాలని కోరుతున్నాను. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. హల్లెలూయా. అందరి మాటనండి, అంత్య దినములలో. ఇప్పుడు యూదాని గురించిన ఈ ప్రవచన వాక్యం ఏమిటంటే యాకోబు యూదా యొక్క అంత్య దినములలో. దేవునికి స్తోత్రం. ఇంకా అర్థం ఏంటంటే, నా వైపు చూడండి, ఎవరు అటు ఇటు ఆలోచించబాకండి, ఇక్కడికి వచ్చేయండి. ఒకళ్ళిద్దరు అట్టు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎక్కడ, మనసు ఎక్కడో అన్నట్టు. అమ్మా, శ్రద్ధగా అందరూ చక్కగా ఆయన సన్నిధికి వచ్చేయాలి. చక్కటి ఆరాధన నడిపించాడు దైవజనుడు. దేవుని ఆత్మతో మనందరం నింపబడ్డాం. నేను ఆఖరు వచ్చినోడికి కూడా జీతం ఒకటే అన్నట్టు నాకు దొరికింది జీతం. దేవునికి స్తోత్రం. నేను వచ్చింది అసలు లాస్ట్లో కృపయే అని స్లోగా పాడుతున్నప్పుడు వచ్చా. హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన సన్నిధితో నేను నింపబడ్డాను. దేవునికి స్తోత్రం. మనందరి మధ్యకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మకి గట్టిగా చప్పట్లు కొట్టండి, మంచిగా కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. నోటితో చెప్పాలా? ఇంకొకసారి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఈ సంవత్సరము కూడా ఈ ఉపవాస దినముల ముగింపు తర్వాత ఈ పరిచర్యకి, ఈ సంఘానికి దేవుడు యూదాని గురించి ఈరోజు ఏ ప్రవచనమైతే మన ముందుకు తీసుకొని వస్తున్నాడో ఆ ప్రవచనమే నెరవేర్చబడును గాక. ఏమిటండి ఆ ప్రవచనం అంటే, యూదా యొద్ద నుండి దండము తొలగదు. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. రాజదండం అనండి గట్టిగా, కొంచెం మంచిగా చెప్పండి. రాజదండము అంటే అధికారం. ఈ సంవత్సరం దేవుడు మీకు ఏమి ఇవ్వబోతున్నాడంటే అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అధికారం, అథారిటీ. అసలు మన పుట్టించిందే అధికారంతో ఉండడానికి. మనము ఏలుబడి చేయటానికి పుట్టాం, కానీ మనం దాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని కలుగు చేయలేదు. సమస్త సృష్టిని ఏలుబడి చేయమని ఆదాముతో దేవుడు చెప్పాడు. చెట్లను కానీ, సముద్రాన్ని కానీ, గాలిని కానీ, ఇక సమస్త సృష్టిని కానీ, అనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, భూమి క్రింద ఉన్నవియు, నేల యందున్న సమస్తమును ఏలుబడి చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటించిన ఈ 4 స్థలాలు, 4 నివాసాల్లో ఉన్నటువంటి ఈ సర్వ సృష్టి మనల్ని కాదు ఏలుబడి చేయాల్సింది, మనమే వాటిని ఏలుబడి చేయాలి. హల్లెలూయా. రేపు యుగ యుగాలు కూడా మనం ఏలుబడి చేయటానికే సిద్ధపరచబడుతున్నాం. ఇక్కడ యాకోబు తన కొడుకు గురించి, తన కుమారుడైన యోధా గురించి ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, యోధా, నీ కాళ్ళ మధ్య నుంచి రాజదండం తొలగదు, నీ యొద్ద నుంచి దండము తొలగిపోదు అని అన్నాడు. ఎప్పటి వరకు అంటే తెలుసా? షిలోహు వచ్చు వరకు. అక్కడ చూడండి, ఆ మాట 10వ వచనంలో ఏముంది? షిలోహు వచ్చు వరకు అంటే, అందరు వినండి అమ్మా, షిలోహు అనే మాటకు అర్థం ఏమిటంటే మెస్సయ్య. షిలోహు అనే మాటకు మెస్సయ్య అని అర్థం. మెస్సయ్య అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య వచ్చే వరకు యూదా దగ్గర నుంచి ఏం తొలగిపోదంట? రాజదండం. యేసుక్రీస్తు నామములో మనకు దేవుడు రాజదండం ఇచ్చునుగాక. హల్లెలూయా. తన అధికారాన్ని, తన అభిషేకాన్ని, అందరూ వినండి జాగ్రత్తగా, మనకే కాదు సార్వత్రిక సంఘం అంతటికి ఈ కడవరి రోజుల్లో దేవుడు ఇవ్వాలి అని ఆశిస్తున్నది ఏమిటంటే రక్షణతో పాటుగా అధికారాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆధిపత్యాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఏలుబడిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి దైవజనుడికి ఇచ్చిన సంఘాలు, ఇక్కడున్న మా పరిచర్యలు, ఇక్కడ అనుగ్రహించబడిన సేవకు కూడా ప్రతి సంఘానికి భూమి మీద దేవుడు అధికారం ఇచ్చునుగాక. మీరు చెప్పండి, ఎవరి ఎదుట పాతాళం నిలవజాలదన్నాడు? పాతాళ లోకం ఎవరి ఎదుట? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకసారి అది బాగా గమనించడానికి చదవండి 16వ అధ్యాయం మత్తయి సువార్త. మీలో కొందరు చెప్పలేకపోయారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఆ వచనం దొరికితే చెప్పండి రిఫరెన్స్. 16:18. థ్యాంక్ యూ అయ్యా. 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అందరు ఈ మాట అనండి. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసు క్రీస్తు నామములో ఈ వాంబే కాలనీలో మనుష్యులను మింగివేస్తున్న పాతాళం యొక్క తలుపులు ఈ సంఘము ఎదుట నిలువనేరకుండా తొలగిపోవునుగాక. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. సంఘము ఆ స్థాయికి ఎదగాలి. హల్లెలూయా. వాంబే కాలనీలో పాతాళం ఓడిపోవాలి. వాంబే కాలనీలో పాతాళం ఓడిపోవాలి. పాతాళం తొలగిపోవాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. 40 రోజులు కడుపు కట్టుకొని 40 రోజులు ఒక పూటో పూర్తిగానో ఎలాగో దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్న సంఘం ఒక్కలా, ఇద్దరా, 10 మందా లెక్క పక్కన పెట్టు. లేదా ఒక సేవకుడేనా అయినా పర్వాలేదు. మీరు ఒక పూట తిన్నారా, 3 పూటలు తిన్నారా, అసలు పూర్తిగా తినలేదా, అసలు ఉపవాసమే చేయలేదా? సేవకుడు సంఘములో ఒక్కళ్ళు చేసినా, ఇద్దరు చేసినా దేవుడు ఈ ప్రయాసకి, ఈ సమర్పణకి ఒక అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏలుబడిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలనైనా, సామాన్యులనైనా, ధనవంతులనైనా, పేదవాళ్ళనైనా, ఎవరినైనా మింగేస్తుంది పాతాళం. ఆశతో నోరు తెరుచుకుందని యెషయాలో చూస్తాం మనం. పాతాళం ఎట్లుందంటమ్మా? ఆశతో ఎదురుచు. ఏ యవనస్తుడు యాక్సిడెంట్లో దొరుకుతాడా? ఏ యవనరాలు ఆత్మహత్య చేసుకుంటుందా? ఏ యవనస్తుడు మందు తాగుతాడా? ఏ పురుగుల మందు తాగి చచ్చిపోతాడా? లేదా ఊరేసుకుంటారా అని ఏదో ఒక ప్రేరేపణ కలుగు చేయడానికి పాతాళం నోరు తెరిచి ఉందంట. పాతాళం సంఘానికి పాతాళాన్ని ఓడించటానికి దేవుడు భూమి మీద పోటీగా పెట్టింది దేవదూతలను కాదు, సంఘాన్ని. సార్, పాతాళానికి పోటీగా నిలబడటానికి ఎవరిని నిర్ణయించబడ్డాడంటే సంఘం. ఇక్కడే కాదు, అమ్మోళ్ళు ఎక్కడో ఏదో ఊర్లో చేస్తారు, ఎక్కడో అక్కడ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే కాదు, కరెన్సీ నగర్ కూడా, లేకపోతే జక్కంపూడి కూడా, తమ్ముడు పైపుల్ రోడ్డు కూడా, ఏ రోడ్లు అయినా దేవునికి స్తోత్రం. అసలు ఈ భూమి మీద పాతాళానికి పోటీ ఎవరో తెలుసా? సంఘం. సంఘం సంఘం మాట్లాడితే పాతాళం వణికిద్ది. సంఘం మాట్లాడితే పాతాళం వణుకుతుంది. ఇది దైవ నిర్ణయం, ఇది దైవ సంకల్పం. మరి సంఘం అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో నింపబడి యేసుక్రీస్తు అనే వాక్యం అనే బండ మీద కట్టబడినది సంఘం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతని పొందుకొని స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, కన్నీళ్లు దుడిచే దేవుడు, తోడై ఉండే దేవుడు, నిద్రపోతుంటే పక్కనే బెడ్ పక్కన నిలబడే దేవుడు, రాత్రంతా దేవదూతలతో ఉండే దేవుడు అని మాత్రమే తెలుసుకున్న సంఘం కాదు. యేసుక్రీస్తు గురించి ఇంకా చాలా లోతుగా ప్రత్యక్షతని పొందిన సంఘం. మంచిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. సిమోన్ బర్యోనా, ఇది తండ్రి నీకు బయలుపరచనే గాని మనుషులు నీకు బయలుపరచలా. ఏది? మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా,
వాళ్ళైతే ఏలి అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు నిన్ను. కానీ నువ్వేమైతే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనుకుంటున్నామయ్యా అన్నారు. అప్పుడు వెంటనే అంటాడు, సీమోన్ బర్యోనా, ఇది నరులు నీకు బయలుపరచలా, తండ్రి నీకు బయలుపరిచాడు. యేసు క్రీస్తుని తండ్రి ఎవరికి బయలుపరుస్తాడో ఆ గుంపు వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉంటుందో, క్రీస్తు ప్రత్యక్షతతో వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉంటుందో ఆ గుంపు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పరమ తండ్రి తన కుమారుడైన క్రీస్తుని గురించిన సంపూర్ణ ప్రత్యక్షత మీకు బయలుపరచునుగాక. కొట్టు గట్టిగా చప్పట్లు దేవునికి సన్నిధిలో. సంపూర్ణ ప్రత్యక్షత, సంపూర్ణ ప్రత్యక్షత. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడన్నా చెప్పాలనుకో మనం, అసలు ఆయన ఎవరో తెలియాలా వద్దా? ఆయన ఎవరో తెలియదు. ఒకళ్ళు వచ్చి అన్నారు, చంద్రబాబు గారి పేరు చెప్పండి అక్కడ అన్నారు. అనగానే చంద్రబాబు అంటే ఆయన ఎవరో అన్నారు అనుకో. ఎవరైనా ఎట్లుంటుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి పేరు మనం చెప్పాలంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలియాలా వద్దా? అప్పుడే మనం ఏం చేయగలం? వెళ్ళి అయ్యండి చంద్రబాబు గారు పంపించారండి అని అంటామా? చంద్రబాబు గారు నాయుడు తాలూకా అండి, బాబు గారి తాలూకా అండి, బాబు గారి తాలూకా. ఏంటా డిమాండు? బాబు గారి యొక్క ఆధిపత్యం, అధికారం, రేంజ్ ఏంటో నీకు తెలుసు. మిమ్మల్ని అడగను ఒక మాట, క్యాన్సర్ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామాన్ని ఎట్ట చెప్తారు? వెళ్ళిపోమ్మా, కొంచెం వెళ్ళిపోమ్మా, నువ్వు ఎట్టగొట్టి వెళ్ళిపోమ్మా, యేసు ప్రభు నామంలో చెప్తున్నాను, క్యాన్సర్ వెళ్ళిపోవే, నీకు దండం పెడతానే. నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో సంపూర్ణంగా అర్థమైతే, ఆ ప్రత్యక్షతతో నిండిపోతే ఆ పేరు ఎలా వాడతావో తెలుసా? ఆ నామం. పౌలు పరిచర్యలో యేసుక్రీస్తు నామాన్ని వాడితే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. కరెక్ట్గా ఒకడు వచ్చి అదే పేరు రాసుకున్నాడు పేపర్ మీద. పౌలు ఏం చెప్తున్నాడు రా అని పేపర్ మీద రాసుకున్నాడు. ఆ పేపర్ పట్టుకొని దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. దెయ్యం దగ్గరికి వెళ్ళి చూసి యేసు క్రీస్తు నామునని, ఇదిగో దెయ్యమా, యేసు క్రీస్తు నామమున అంటే వెళ్ళిపా అని పేపర్ చూస్తున్నాడు. ఈ లోపది ఎగిరిపడి, అరే నాకు పౌలు తెలుసు, క్రీస్తు తెలుసురా, నువ్వెవడవరా అని బట్టలోడ తీసిందంట. దిగంబరుడుగా పారిపోయాడంట. నా ప్రశ్న, వాంబే కాలేజీలో ఉన్న సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం యొక్క ఔన్నత్యం మీకు తెలుసా? మీకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం మీకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే అసలు ఆయన ఎవరు నువ్వు చెప్పగలవా? నానా, ఈ భూమి మీదకి ఆయన వచ్చి 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం యుగ యుగాల నుంచి, ప్రారంభం నుంచి, ఆది నుంచి తండ్రితో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏం చేశాడు? ఆయన అధికారాలు ఏంటి? మరి భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు 33.5 అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? ఆయన ఏంటో అధికారం, ఏమిటి ఆయన సామర్థ్యం? 4, రేపు ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. వచ్చిన తర్వాత నుంచి ఆయనతో కలిసి మనం ఎలా ఉండబోతున్నాం? క్రీస్తుని గుర్చిన ఈ 4 స్టేజెస్లో, ఈ 4 అనుభవాల్లో క్రీస్తు ఎవరో మనకి పరిపూర్ణంగా తెలియాలి. హల్లెలూయా. వాంబే కాలుల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అని మనం పలుకుతున్నామంటే, వాంబే కాలనీలో అమ్మా వినండి రా, వాంబే కాలనీలో మాత్రమే యేసుక్రీస్తు నామం పనిచేస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ పనిచేస్తుంది? అన్ని చోట్ల అంటే మనం ఎక్కడుంటే అక్కడ, ఇంకా ప్రపంచంలో, ఇంకా హల్లెలూయా. ఇవన్నీ తప్పేం కాదు, కరెక్టే. కానీ బైబిల్లో ఉన్నది చెప్పాలని కదా నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు వెళ్ళబాకండి, బయటికి లేచి కూర్చోండి చక్కగా. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎక్కడెక్కడ ఆయన నామం, అసలు ఆయన నామం ఎక్కడెక్కడ ఘనమైనదిగా పనిచేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2:9, ఫిలిప్పీ పత్రిక 2:9, ఫిలిప్పీ పత్రిక 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అందరి మాటనండి. పరలోకమందున్న వారిలో గాని, పిల్లలు చెప్పట్లా, భూమి మీద ఉన్న వారిలో గాని. రేపు సెలవేగా, మరి పండగ చేసుకోండి చక్కగా. చెప్పండి చక్కగా. సెలవు లేదా నీకు? అయ్యో ఉందా? రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి అనండి. భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. భూమి మీద ఉన్నోళ్ళు మనకు తెలుసు కానీ భూమి కింద ఉన్నోళ్ళు మనకు తెలుసా నాన్న? అక్కడ కూడా ఉన్నారంట. వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి కదా. దేవుని సృష్టి ఆకాశమందు. మోషేతో ఏమన్నాడు దేవుడు? ఆజ్ఞలు చెప్పేటప్పుడు ఆకాశమందు ఉన్నవి కానీ, భూమి ఎందున్నవి కానీ, భూమి కింద నీళ్ళ ఎందున్నవి కానీ ఏ రూపము నువ్వు చేసుకోకూడదు. అంటే రూపాలు ఉన్నాయా లేవా? నామములు ఉన్నాయా లేవా? సృష్టి ఉన్నదా లేదా? ఈ సర్వ సృష్టిలో ఆకాశమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఇక్కడుండి పలికిన ఆకాశంలో వినబడతది. ఇక్కడ ఉండి పలికితే భూమి మీద వినబడుతుంది. ఇక్కడ ఉండి పలికితే భూమి కింద వినబడుతుంది. అన్ని చోట్ల అని అమ్మ చెప్పిన మాట, ఆ అన్ని చోట్ల ఎక్కడంటే ఆకాశమందు, భూమి యందు, భూమి క్రింద, నీళ్ళ యందు కూడా. హల్లెలూయా. మీ కొరకు కొన్ని శ్రేష్టమైన ప్రవచనాలను నేను పలుకుటకు ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. మరి ఇక్కడ ఎవరున్నారో ఈ పొందుకునేవాళ్ళు నాకు తెలియదు కానీ. హల్లెలూయా. కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థన, మీ అభిషేకం, మీరు ప్రకటించే యేసుక్రీస్తు నామం ఆకాశములో వినబడునుగాక, భూమి యందు వినబడునుగాక, భూమి క్రింద వినబడునుగాక, నీళ్ళ యందు వినబడునుగాక. ఆ చోటల నుంచి పని చేస్తున్న దురాత్మలన్నీ ఈ భూమి మీద ఉన్న మనుషుల నుంచి వదిలిపోవునుగాక. చప్పట్లు కొట్టు దేవుని సన్నిధిలో. రిసీవ్ ఇట్. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. పరిష్కారాలు, ఆశీర్వాదాలు, జవాబులు అన్నీ మనకు మనమే పొందటానికి మనల్ని పిలవలేదు దేవుడు. మనము సమాజానికి జవాబుగా ఉండాలి. మనము సమాజానికి పరిష్కారంగా ఉండాలి. అక్కడ ఏదో ఎవరి వలన, ఏ డాక్టర్ వలన జరగనది ఉంటే మన దగ్గరికి రావాలి ఆ ప్రార్థన అంశం. ఏ మనిషి వలన ఎక్కడెక్కడికి తీసుకెళ్ళినా సరే వదలట్లేదంటే ఇక్కడికి రావాలి ఆ ప్రార్థన అంశం. సమాజానికి ఒక వెలుగుగా ఉండాలి మనం. హల్లెలూయా. గంజాయిని అమ్మ చూడండి రా, గంజాయిని డ్రగ్స్ని ప్రభుత్వం నిర్మూలన చేస్తుందా? అలాగైతే ఈ పాటికి 100 సార్లు నిర్మూలన చేయాలా, చెయ్యగలిగితే. గంజాయి డ్రగ్స్ ప్రభుత్వం నిర్మూలన చెయ్యలేదు. అలాగైతే జరిగేది ఈ పాటికి. ఊరికినే నియంత్రణ, నిర్మూలన చేయగలరాళ్ళు. నియంత్రణ అంటే రోడ్డు మీద తాగకుండా సాటును తాగండ్రా అంటది అంతే. నియంత్రణ. కొంచెం నువ్వు రోడ్డు మీద మరీ అంత బరితెక్కించి తాగబాక, కొంచెం సాటును తాగు అంటే రోడ్డు మీద అధికారాలు ఇవ్వకుండా ఏం సందుల్లో కనపడకుండా సాటున ఆ పనులు చేసుకుంటానే ఉంటారు. నియంత్రణ తప్ప నిర్మూలన చేయలేదు. కానీ నా వైపు చూడండి, మీరు ఒక దేవుని సంఘముగా మోకరించి ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ ప్రాంతంలో బాంబే కాలనీలో గంజాయి తాగి చచ్చిపోతున్నారు, డ్రగ్స్ తాగి చచ్చిపోతున్నారు, మా కుటుంబాల్లోనే ఉన్నారు, మా పిల్లల్లోనే ఉన్నారు. ప్రభువా
ఈ ప్రాంతం మీద ఏలుబడి చేస్తున్న ఆ గంజాయి ఆత్మ, డ్రగ్స్ ఆత్మ, ఆ దురాత్మ, అది వాయుమండలంలో ఉండి పనిచేస్తుందా, అది భూమి మీద ఉండి పనిచేస్తుందా, అది భూమి కింద ఉండి పనిచేస్తుందా, అది నీళ్ళల్లో ఉండి పనిచేస్తుందా, అది ఎక్కడ ఉండి పనిచేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కాలనీ మీద దాని అధికారాన్ని పూర్తిగా తొలగిపోవునుగాక. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ తొలగునుగాక. గంజాయి తొలగునుగాక, డ్రగ్స్ తొలగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఎవరైనా సహోదరులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అమ్మ చూడండి రా, గంజాయి మొదలు పెట్టేటప్పుడే వాళ్ళకి తెలుసు తప్ప ఇక కొనసాగేటప్పుడు వాళ్ళకి తెలియదు. అసలు ప్రారంభం మాత్రమే వారికి అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి దాని వశములో వాళ్ళు లాగబడతారు. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో వాళ్ళకి అనిపిస్తుంది, మానేస్తే బాగుండు, ఇది వదిలేయాలరా అనిపిస్తుంది, కానీ వదలలేరు. మళ్ళీ వచ్చేస్తుంటుంది ఆలోచన, టగటగటగటగా వెళ్ళిపోతారు. మళ్ళీ దానికోసం అవసరమైతే మనుషులను చంపేస్తారు, డబ్బులు అడుక్కుంటారు రోడ్డు మీద డబ్బులు అడుక్కుంటారు, మనుషులు చంపేస్తారు. ఎంతోమంది భార్యలు చెప్పుకోలేక, ఎంతోమంది తల్లులు చెప్పుకోలేక, తండ్రులు బయటికి చెప్పుకోలేక గుండెలు బాదుకొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ప్రకటిస్తున్నాను, యోధా యొద్ద నుండి రాజదండం తొలగదు. రాజదండాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాజదండాన్ని మీరు వినియోగించాలి. ఈ రాజదండముతో మీరు పని చేయటం మొదలు పెట్టాలి. వాంబే కాలనీలో చాలా పని ఉంది. వాంబే కాలనీలో పాటలు చాలు, వాంబే కాలనీలో ఆరాధన చాలదు, వాంబే కాలనీలో ప్రార్థనలు చాలు. అధికారం కావాలి, ఆధిపత్యం కావాలి. కేవలం వాక్యం ప్రకటిస్తే చాలదు, వాక్యం చెప్పుకుంటే చాలదు. అధికారం, అభిషేకం కావాలి. ఒక్క దైవజనుడు కాదు, ఈ దైవజనులు కాదు, మనమంతా, సంఘమంతా ఆ అభిషేకంతో నింపబడాలి, అధికారంతో నింపబడాలి. దేవుడు నాకు సెలవు ఇవ్వకపోతే నేను మాట్లాడలేను, ఆయన సెలవిస్తేనే నేను మాట్లాడగలను. ఆయన తలాంతు, నాకు ఏదో ఒక తలాంతు ఉండే, టాలెంట్ ఉండి, అబ్బో చాలేళ్ళుగా చెప్తున్నాం వాక్యం, ఏదో ఒకటి చెప్పొచ్చేద్దాంలే, ఏదో ఒకటి చెప్పొచ్చేద్దామంటే వేరుగా ఉండేది. ఈ పాటికి సగం మంది నిద్రపోయేవాళ్ళు ఇక్కడ. ఏదో చెప్దామంటే నిద్ర వస్తుంది జనాభాకి, కానీ దేవుడు చెప్పాలి అనుకుంటే ఒక్కడికి కూడా నిద్ర రాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ స్వాధీనపరుచుకుంటాడు. ఈ స్థలము నుంచి మీరు భోజనం తిని వెళ్ళరో, అధికారాన్ని పొందుకొని వెళ్తారు, మీరు అభిషేకాన్ని పొందుకొని వెళ్తారు. మీరు కృప మీ మీదకు దిగి రాబోతుంది. దైవజనులు, దైవజనురాలు అభిషక్తులు అవ్వాలి, శక్తితో నింపబడాలి. హల్లెలూయా. సైన్యం ముందర నడిచేవాడు సేనాధిపతి. ఫ్రంట్ లైన్ మీది. ఫస్ట్ బుల్లెట్ వస్తే మీ మీదకి వస్తుంది, నెక్స్ట్ సంఘం మీదకి వెళ్తుంది. ఫస్ట్ లైన్, ఫ్రంట్ లైన్ మీది. ఫస్ట్ లైన్ బుల్లెట్ టిష్కం అంటే హల్లెలూయా. ఊరియాని ఎక్కడ నిలబెట్టారు? ఊరియాని ఎక్కడ? ఫ్రంట్ లైన్. ఊరియా మొదటి లైన్లో నిలబెడితే ఫస్ట్ అవర్లోనే, మొదటి గంటలోనే యుద్ధము మోపుగా మొదలైనప్పుడే ఊరియా నేల కూలిపోయాడు. ఓడిపోలా ఊరియా గెలిచాడు. ఊరియా ఎందుకో తెలుసా? ఫ్రంట్ లైన్లో నిలబడతావంటే అమ్మా నిద్ర రాని అక్కడ స్తోత్రం చెప్పండి, యేసు రక్తం చెప్పండి, హల్లెలూయా. సరే వినండి, మీ ఆరోగ్యాన్ని బట్టి వినండి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరియాని అడిగారు, బాబు నువ్వు ఫ్రంట్ లైన్లో నిలబడతావా, యుద్ధం జరగబోతుంది అని అడిగితే, నేను రెడీ సార్ అన్నాడు. నేను రెడీ అండి, నేను నిలబడతానండి. అమ్మో అలా కాదులే, వెనకాల నిలబడతాను, ఎవరు నన్ను పెట్టండి, రేపు నిలబడతాలే అని అనలేదు. ధైర్యంగా ముందుకు వచ్చేసాడు. సేవకులం అంటే మేము ఎవరమో తెలుసా? ఫ్రంట్ లైన్. సంఘానికి ఫ్రంట్ లైన్. మేము ఫ్రంట్ లైన్లో ఉంటే అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ బుల్లెట్ మా మీదకే, ఫస్ట్ ఆయుధం మా మీదకే, ఫస్ట్ కత్తి బాణం మా మీదకే. అయినా మేము ఖాళీగా లేము, మేము సర్వాంగ కవచంతో ఉన్నాం. మేము చప్పట్లు కొడుతూ దేవుడు సర్వాంగ కవచంతో ఉన్నాం మేము. హల్లెలూయా, ఆమేన్. వాడు తల టార్గెట్ చేస్తాడా? రక్షణ నిరీక్షణ ఉంది మాకు. వాడు మా ఒళ్ళు, మా బాడీ టార్గెట్ చేస్తాడా? నీతి అనే మైమరువు, నీతి అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాం మేము. నీతి జాకెట్, నీతి అనే మైమరువు వేసుకున్నాం.
మా నడువును కొట్టాలనుకుంటాడా? సత్యం అనే దట్టి కట్టాం, అబద్ధంగా బతకట్లా, సత్యంగా బతుకుతున్నాం. హల్లెలూయా. అబద్ధాన్ని ప్రేమిస్తే ఈ పాస్టర్ గారు ఇలా ఉండేవాళ్ళు కాదు, 3 ఇన్నోవాల్లో వచ్చేవాళ్ళు. ఈ 3 పాస్టర్లు 3 ఇన్నోవా క్రిస్టాల్లో వచ్చేవాళ్ళు ఈ పాటికి. హల్లెలూయా. మామూలు బిల్డింగులు కాదు, డూప్లెక్స్ బిల్డింగులు, లోపల నుంచి మెట్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అబద్ధం అని గనక బతికితే ఇలా ప్రాంతాల్లో ఎప్పుడో వీళ్ళు హెచ్చింపబడిపోయేవాళ్ళు. కానీ సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అన్న సత్యం అనే దట్టి నడుముకు కట్టారు. కాబట్టి వేల సంఘం అవల వందలుగానే మిగిలిపోయింది. కారణం సత్యం. సత్యం అనే నడుమునకు దట్టి కట్టారు. సత్యం అనే దట్టి. రాజుగారి సంఘం ఎందుకు డెవలప్ అయిపోవట్ల? అబ్బో ఏంట్రా ఇక్కడ 1,00,000 మంది రావట్లా? రారు. ఎందుకు రారు? సత్యం చెప్తాడుగా, సత్యవాక్యం కదా. అబద్ధం చెప్తే బోల్డ్ మంది వస్తారు, సత్యవాక్యం చెప్తే ఎవరు రారు? సత్యవాక్యం చెప్తే. హల్లెలూయా. నేను ఎప్పుడు సరదాగా చెప్తూ ఉంటాను మా సంఘానికి ఏమనంటే, అసలు మనమే కనుక అబద్ధాలు ఆడటం మొదలు పెడితే, హల్లెలూయా, విజయవాడలో పెద్ద సంఘం మందే ఏది 1000 మంది అని చెప్తూ ఉంటా సరదాగా మా వాళ్ళకి. కానీ మనం అబద్ధాలు చెప్పాం. అబద్ధం చెప్పడానికి పుట్టలేదు, పిలవబడలేదు, అసలు ఆత్మ లేదు మన దగ్గర. సత్యం చెప్పటానికే మనం పుట్టాం. దేవునికి స్తోత్రం. యుద్ధం 30,000 మందితో జరిగిందా, 300 మందితో జరిగిందా? దేవుని యుద్ధాలు లక్షలాది మందితో జరగవు. దేవుని యుద్ధాలు ఈ కడవరి కాలంలో చిన్న చిన్న పరిచర్యల ద్వారా జరిగిస్తాడు దేవుడి యుద్ధాలు. బాంబే కాలనీలో డ్రగ్స్ని మీరు ఆపేయగలిగితే, మీరు ప్రార్థన చేసి ఆపగలిగితే, ఇక్కడ రాగానే చూశాను పోస్టర్ని, జూలై 12 నుంచి ఆగస్టు 20 దాకా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అని పెట్టి కింద ఏం రాశాడు తెలుసా? చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అని రాశాడు కింద. అప్పుడు నేను వెంటనే అనుకున్నాను, ఓహో ఈరోజు దేవుడు నాకు ఏం చెప్పమన్నాడు ఆ వాక్యానికి, ఈ రిఫరెన్స్కి కనెక్ట్ అయింది బాగానే. హల్లెలూయా. అట్లా రుజువుపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చేతిలో విశ్వాసం అనే డాల్ ఇచ్చాడు, మాకు వాక్యమని ఆత్మ ఖడ్గమిచ్చాడు. మేము వెన్నుతిరగకుండా సమాధాన సంబంధమైన సువార్త వలనైన జోడు, సిద్ధ మనస్సు అనే జోడు మాకిచ్చాడు. మా కాళ్ళకి జోళ్ళు ఉన్నాయి, మా నడుమునకు సచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడతాం. ఫస్ట్ బుల్లెట్ వచ్చినా సరే భయపడం. లైఫ్ జాకెట్ ఉంది. ఆ నీతి అనే మైమరుపు. బుల్లెట్ తగిలి టప్పని కింద పడిపోద్ది. ఆడికి మెంటలో చేస్తుంటా సైతన్ గడికి, అరే నేనేంట్రా బుల్లెట్ వేసాను, వీళ్ళేంట్రా పడిపోలేదు. అమ్మ వీళ్ళు నీతిగా బతుకుతున్నారా. ఇలా నీతున్నంతకాలం మన బుల్లెట్లు దిగవు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీతి ఉన్నంత కాలం బుల్లెట్ల లోపలికి రావు. అగ్ని విశ్వాసం అనే డాలు చేతిలో ఉన్నంత వరకు అగ్ని బాణాలు ఆరిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక ఫోన్ వచ్చి అయ్యా ఏదో జరిగిందంట, అయినా అగ్ని బాణాన్ని వెంటనే విశ్వాసం అనే డాలుతో ఆర్పిపడేస్తాం. ఓ ఫోన్ కాల్తో. ఇప్పుడు చెప్పండి, మేము ఫ్రంట్ లైన్లో ఉంటాం, మా వెనక లైన్లో ఎవరు ఉంటారు? నిజమే. అసలు మేము అని మీరు వెంటనే అన్నారు, అర్థమై అన్నారు, అర్థం అవ్వకుండా అన్నారు, అసలు ఎట్ట అన్నారు, మొత్తానికి అన్నారు. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అసలు ఏం మాట్లాడుకుంటూ చూస్తారేమో, ఎందుకంటే బుల్లెట్లు అన్నాగా. బుల్లెట్లు, బాణాలు ముందు లైన్లో ఉన్న వాళ్ళు కాదు, మరి వెనక లైన్లో వాళ్ళకి కూడా కొంచెం దగ్గరగా ఉంటారు కదా వాళ్ళు కూడా. పాస్టర్ గారు వెనకాల ఎవరుంటారు? గంజాయి మీద యుద్ధానికి పాస్టర్ గారితో ఎవరు ఉంటారు? డ్రగ్స్తో యుద్ధానికి పాస్టర్ గారితో ఎవరు ఉంటారు? హల్లెలూయా. సంవత్సరాలు గడుస్తున్నాయి. కానుకలు ఇచ్చేవారిగా మాత్రమే కాదు, అది మన బాధ్యత, ఇవ్వాలి. మేము పోషించబడటానికి వేరొక దారి మాకు దేవుడు నిర్ణయించాలా. మిమ్మల్ని బట్టే మేము పోషించబడాలి. మీ ద్వారానే మేము ఆహారం తినాలి. మిమ్మల్ని బట్టే, మిమ్మల్ని దేవుడు మాకు ఇచ్చాడు, మేము మిమ్మల్ని బట్టి ఆహారం తినాలి. కాబట్టి ఒక కానుకలతో సరిపెట్టద్దు. మీరు యుద్ధ భూమిలో మాతో నిలబడటానికి ఇష్టపడాలి. వ్యభిచారాత్మని బాంబే కాలనీలో ఆపొద్దా? లయపరచొద్దాన్ని వ్యభిచారాత్మని అసలు ఉందా లేదా ఇక్కడ? అమ్మో వెంటనే చెప్పారే, అది బాగానే కనపడుతుంది. అది వ్యభిచారాత్మ, జారత్వపు ఆత్మ, దాని మద్యపానపు ఆత్మ. మద్యపానం సారా ఉందా లేదా? దెయ్యం లేదా ఇక్కడ? సమృద్ధిగా ఉంది కదా.
అర్జెంటుగా ఇప్పుడు సంఘం. అందుకే దేవుని ఆత్మ యాకోబు ద్వారా యోధాకి అంత్య దినాలలో ఏ ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. రాజదండము మీ యొద్ద నుండి తొలగదు. క్రీస్తు వచ్చే వరకు, షిలోహు వచ్చే వరకు, మెస్సయ్య వచ్చే వరకు. స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడ వరకు తొలగదు రాజదండం. ఆమేన్. అమ్మ చూడండి రా, మీ నోటికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. మీరు పలికితే దేవుడు జరిగించబోతున్నాడు. ఆ అవసరం ఉంది ఇక్కడ. అవసరం ఉందా లేదా? అవసరం ఉందా లేదా? అందుకు ప్రియులారా మీరు చర్చికి వచ్చి రండి ప్రియులారా అని ప్రసంగం చెప్పట్లా. ప్రియులారా ఆదివారం టైంకి రండి ప్రియులారా అని చెప్పట్లా. ఏబిసిడీలు చెప్పట్లా. మీకు పరిశుద్ధాత్మ ఎందుకో ఏబిసిడీలు వాక్యం పెట్టలేదు ఇప్పుడు నా హృదయంలో. ఇప్పుడు ఎలిమెంటరీ క్లాసులకు చెప్పే 1వ తరగతి 2వ తరగతి వాక్యం మీ ముందుకు తేవట్లేదు. దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. ఈ గాడిదకు నోరిస్తున్నాడు మీతో మాట్లాడటానికి. గాడిద మాట్లాడిద్దా? నోరిస్తే, దానికి నోరిస్తే. ప్రస్తుతానికి గాడిద నేను. ప్రభు నాకేమిచ్చాడు? నోరిచ్చాడు. మాటలు ఒకవేళ నోరు ఇవ్వకపోతే, నోరు ఇవ్వలేదు అనుకో ఎట్టుంటో తెలుసా ప్రసంగం? గాడిద అర్థం చూసారా? అదే నోరు వచ్చిందనుకో మీరు ఇలా వింటూ లోపలికి తీసుకుంటూ ఉంటారు దేవుని మాటని. మేము యేసయ్యను మోసే గాడిదలం కదా. మేము ఎవరం అండి? మా స్థాయి ఏంటండి? యేసయ్యను మోసే గాడిదలం. అప్పుడప్పుడు అమ్మోళ్ళు తిడతారు చూసారా పిల్లల్ని, గాడిద, అరే గాడిదలాగా ఏంట్రా అంటారు చూసారా. మేమెవరమో తెలుసా? యేసయ్య చేత విప్పబడి బాగు చేయబడి ఆయన్ని మోస్తున్న గాడిదలుగా ఉన్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. చంద్రబాబు నాయుడు గారినో జగన్నో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో మోసే 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల కారు కంటే మేమే సూపరు. ఆ పెద్ద పెద్ద కోటి రూపాయల కారు కంటే మేమే సూపరు. ఎందుకో తెలుసా? మేము మోస్తుంది ఈ లోక నాయకులను కాదు, మేము మోస్తుంది భూమిని ఆకాశాన్ని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము మోయుచున్నాం. ఆయన నామాన్ని మోస్తున్నాం, ఆయన అభిషేకాన్ని మోస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో శుభవార్త చెప్తాను. ఆ శుభవార్త ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ 40 రోజుల ప్రార్థనలో అంగీకరించాడు దేవుడు. చప్పట్ల కొట్టే దేవుడు అంగీకరించాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. దేవుడు ఇది మీకు శుభవార్త. ఆయన సేవకునిగా చెప్తున్నాను. మీరు ఏమి మొరపెట్టారో, ఏమి కన్నీళ్లు విడిచారో ఇక్కడ కొన్ని రాశారు. నేను రాగానే చూసా. కొన్ని వాళ్ళ పేర్లతో సహా రాసి పెట్టారు ఇక్కడ. అప్పులంట, రక్షణ అంట, ఆరోగ్యం అంట, ఆత్మీయత అంట. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ రాయాల్సింది ఏంటో తెలుసా? బంధకాలు, బలహీనతలు అని రాసి ఫస్ట్ గంజాయి రాయాలి, అక్కడ డ్రగ్స్ రాయాల, వ్యభిచారం రాయాల, నెక్స్ట్ మద్యపానం. అసలు సంఘం ఈ రోజుల్లో వాటి మీద ఎగ్గబడిపోవాలా. దెయ్యాల మీద సంఘం నడిచి పడేయాలా, తొక్కి పడేయాలా. చప్పట్లు కొట్టు గట్టిగా, తొక్కేయాలంతే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అమ్మా నువ్వు రా అమ్మ అప్పులు తీరతాయి, నువ్వు రా అమ్మ అప్పులు తీరతాయి, నువ్వు రా అమ్మ కొంచెం నీకు నీకు పెళ్ళి అయ్యిద్ది, రా అమ్మ నీకు పిల్లలు పడతారు రా అని చెప్పే కాలం అయిపోయింది. అమ్మా సంఘమునకు వస్తావా? నీ ఇంట్లో ఉన్న గంజా వెళ్ళిపోద్ది, నీ ఇంట్లో ఉన్న వ్యభిచారం వెళ్ళిపోద్ది, నీ ఇంట్లో ఉన్న చీకటి, మూర్ఖత్వం, దురాత్మలు, పాపము, మరణము, శాపము తొలగిపోతాయి. హల్లెలూయా. బాంబే కాలనీ అక్క అయితే జకంపూడి చెల్లి, బాంబే కాలనీ అక్క జకంపూడి చెల్లి, ఒకే ఫ్యామిలీ. అయ్యే దెయ్యాలు మొత్తం అంతా ఒకటే ఫ్యామిలీ. అక్కడ కూడా పుల్లు గంజాయి, ఆ పుల్లు చర్చి పక్కనే. నేను ప్రకటిస్తున్నాను ఈ రోజున, రాజదండముతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం రాజదండముతో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు యాకోబుకి ఈ ప్రవచన వాక్యం ఇచ్చాడు. యోధా కంట రాజదండం ఇచ్చాడంట. ఈ రాజదండం ఏమవదు? షిలోహు వచ్చే వరకు తొలగదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గబగబా వినండి వాక్యాన్ని. నా ముందున్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ
10ంటికి ముగిచ్చేద్దాం, ఓకేనా? పర్లేదా? 10 డన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు శ్రద్ధగా వింటే అయిపోద్ది. మీరు శ్రద్ధ తగ్గితే మళ్ళీ 11 అయింది. అటు చేయబాకండి. 10ంటికల్లా హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మొదలు పెడుతున్నా. ఇప్పటిదాకా మిమ్మల్ని రెడీ చేశా, పరిశుద్ధాత్ముడు నేను కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలకించండి. యాకోబులో నుంచి యోధాతో మాట్లాడిన ఈ రాజదండం తొలగిపోదు అన్నాడు కదా. అసలు యోధాకి ఈ రాజదండం ఎప్పుడు ఇవ్వబడింది? యోధాకి రాజదండం ఎప్పుడు ఇచ్చాడు అసలు? అరే 12 మంది పిల్లలు ఉన్నారు. రూబేనికి ఇవ్వడే? దానుకి ఇవ్వలా? ఆషేర్కి ఇవ్వలా? నఫ్తాలీకి ఇవ్వలా? బెన్యామీన్కి ఇవ్వలా? 12 మంది పిల్లల్లో యోధాకి రాజదండం, అధికారం, ఆధిపత్యం, ఏలుబడి దేవుడు యోధా అనే కుమారుడికి ఇచ్చాడు. అంటే ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ఏ గడిలో ఇచ్చాడు దేవుడు యోధాకి ఆ అధికారాన్ని? హల్లెలూయా. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. యోధాకి రాజదండం ఎప్పుడు ఇవ్వబడింది? వెన్ గాడ్ గివెన్ హిస్ స్టాఫ్, కింగ్స్ స్టాఫ్ టు జూడా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం తీసారా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 7వ అధ్యాయము మీరు చదవలసిన మాట 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మొదటి వచనం కూడా చదవండి అయ్యా. 7:1. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆస్వాదించెను. చాలు. అందరు తలపైకి ఎత్తి ఒక స్తోత్రం చెప్పండి. అందరు గబగబా చెప్పండి. వాగ్దానములు పొందిన అబ్రహాము అనండి. అమ్మాయి చూడండి రా. వాగ్దానం పొందాడా? వాగ్దానములు పొందాడా? ఇక్కడ రాసింది ఏంటి? వాగ్దానములు. కానీ మనమేమనుకుంటామంటే ఇస్సాకు ఒక్కడే వాగ్దానం అనుకుంటాం. కానీ అబ్రహాముకి వాగ్దానం కాదు, వాగ్దానములు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానములు పొందిన అబ్రహాముని ఏం చేశాడంట? ఆశీర్వదించాను. హల్లెలూయా. అందరిటి చూడండి. వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించాను అనండి. ఇంకోసారి అనండి. హల్లెలూయా. ఎవరు కలుసుకొని ఆశీర్వదించారంట? మెల్కీసెదెకు. అమ్మా, మెల్కీసెదెకు గురించి ఒకే ఒక మాట మీకు. ఆయన ఆది అయినను అంతమైనను లేనివాడు. అంటే ఆది అంతం లేనివారు లక్షణం ఎవరిది? దేవుడు. అంటే మెల్కీసెదెకు ఎవరు? దేవుని యొక్క మరొక కోణం, అంటే మరొక విధానం. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటే అనదర్ వర్షన్ ఆఫ్ గాడ్, అనదర్ యాంగిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మరొక రూపం. యేసయ్య ఎవరు భూమి మీద? తండ్రి యొక్క మరొక స్వరూపం, క్రీస్తు. హల్లెలూయా. యేసయ్య బాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా దిగొచ్చాడు? అంటే పరిశుద్ధాత్మునికి మరొక రూపం ఏమిటి? అలాగే పరిశుద్ధాత్మనికి ఇంకొక రూపం మెల్కీసెదెకు. స్తోత్రం చెప్పండి. అలాగే పరలోకంలో ఎన్ని దీపాలు కలిగిన స్తంభం ఉంది? 7 దీపాలు. ఆ 7 దీపములు భూమి మీదకి పంపబడిన యెహోవా 7 ఆత్మలు. రైట్. ఈ పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్న మెల్కీసెదెకు వచ్చి ఎవరిని కలుసుకున్నాడంటే వాగ్దానములు పొందిన అబ్రహామును కలుసుకున్నాడు. కలుసుకొని ఏం చేశాడు తెలుసా? దశమాంసములను పుచ్చుకున్నాడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అంతేకాదు ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న, మెల్కీసెదెకు ఇచ్చి వెళ్ళిన ఆశీర్వాదం ఏంటి?
మీరు చెప్పేయాలి అని నేను అడగలేదు ఈ ప్రశ్న, ఆలోచిస్తారని కనీసం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకవేళ బిడ్డనే ఇవ్వటం అయితే మళ్ళీ 18వ అధ్యాయంలో 3 మనుషులుగా ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. ఇప్పుడు 3 మనుషులుగా 18వ అధ్యాయంలో వచ్చాడా? భోజనం తిన్నాడా? తిని మీదటికి నీ కుమారుడు పుడతాడని చెప్పెళ్ళాడా? మరి అప్పుడు ఎందుకు చెప్తాడు ఇప్పుడే ఇచ్చేస్తే? మళ్ళీ ఎందుకు సెకండ్ ట్రిప్ వస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి 2 చేతులైతే. రైట్. అబ్రహాముని మెల్కీసెదెకు దీవించిన ఆశీర్వాదం ఏంటో మీకు జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 7:9. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా ఇచ్చెను. 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని లేవి యొక్క పితరుడైన అబ్రహామును కలుసుకొనినప్పుడు లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉండెను. హల్లెలూయా. అమ్మ ఇటు చూడండి రా, పిల్లలు కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. దారిచ్చేయండి ఆ పిల్లకి. మళ్ళీ రానివ్వకండి, అన్నం పెట్టబాకండి ఈ పూట. దేవుని హల్లెలూయా. రైట్, వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, లేవి కలుసుకుంది అబ్రహాముని. 10వ భాగం కూడా ఇచ్చింది ఎవరు చెప్పాలి? అబ్రహామే. కానీ పరిశుద్ధాత్ముడు హెబ్రీ సంఘంతో ఈ లేఖనాన్ని రాయిస్తూ, అమ్మ చూడండి రా, అబ్రహాము ఒక్కడే ఇవ్వలేదంట 10వ భాగం. అబ్రహాము గర్భములో ఉన్న లేవి కూడా ఇచ్చాడంట 10వ భాగం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. అసలు అప్పటికి 14వ అధ్యాయానికి ఇస్సాకు పుట్టాడా? ఇస్సాకు పుట్టకపోతే యాకోబు ఉన్నాడా? యాకోబు లేకపోతే 12 మంది పిల్లలు ఉన్నారా? ఆ పిల్లల్లో లేవి ఉన్నాడా? కానీ దేవుడు లేవిని అప్పటికే అబ్రహాము కడుపులో చూస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను, ఆలకించండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, అమ్మ చూడండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్నొక్కడిని కాదు, నీ 4వ తరాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ 4th జనరేషన్ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో మీ 4 తరములు దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నీ కూతురికి కూతురు, ఆ కూతురికి ఇంకో కొడుకు, ఆ కొడుకు ఇంకో కొడుకు. హల్లెలూయా. 4 generations. నీ కుమారుడికి కుమారుడు, కుమారుడికి కుమారుడు, కుమారుడికి కుమారుడు, 4 generations. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి రా, పుచ్చుకున్నప్పుడు అబ్రహాం దగ్గరే కాదంట, లేవి దగ్గర కూడా పుచ్చుకున్నాడంట. కానీ చెయ్యి ఎవరిది? అబ్రహాంది. కానీ ఎవరిస్తున్నట్టు భావించాడు? లేవి ఇస్తున్నట్టు. అప్పుడు అబ్రహాముని ఆశీర్వదించాడంటే అబ్రహామును ఒక్కడినే ఆశీర్వదించినట్ట, లేవిని కూడా ఆశీర్వదించినట్ట? ఇప్పుడు ప్రశ్న, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి అని నేను అడిగాను. ఇప్పుడు లేవి పుచ్చుకున్నాడు కదా, లేవి దగ్గర తీసుకున్నాడు కదా, మరి లేవిని కూడా దీవించాడుగా. లేవికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? చప్పట్లు కొట్టండి. ఎట్లా చెప్పావు నువ్వు అసలు సహోదరుడు? వెరీ గుడ్. మీ పేరేంటి? చిన్న. ఈ సంఘమేనా? ఎక్కడ నుంచి బయట నుంచి వచ్చారా? ఇక్కడేనా? వామ్మో బలి చెప్పాడండి. హల్లెలూయా. లేవికి సెకండ్ ఇవ్వండి, అభినందించండి రా, పర్లేదు అంటున్నాడు. అవైనండి, లేవికి దేవుడిచ్చి వెళ్ళిన, లేక అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? యాజకత్వాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. యాజకత్వాన్ని ఇచ్చాడు ఆశీర్వాదంగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, చిన్న చెప్తాడో ఎవరు చెప్తాడో, చిన్న చెప్తాడో పెద్ద చెప్తాడో చూద్దాం, ఎవరో ఒకళ్ళు. నా వైపు చూడండి. ఇప్పుడు అదే కడుపులో యోధా కూడా ఉన్నాడా లేదా? అప్పుడు మెల్కీసెదెకు అబ్రహాముని కలుసుకున్నప్పుడు, ఆశీర్వదించినప్పుడు యోధాకి ఏమి ఇచ్చి ఉంటాడు? చప్పట్లు కొట్టండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. అదే
రాజదండం, రాజరికం, రాజు. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న, మెల్కీసెదెకు యాజకత్వం ఇవ్వటానికి, రాజరికం ఇవ్వటానికి అసలు ఆయన ఎవరు? హల్లెలూయా. 7వ అధ్యాయం చూడండి, ఎట్లా ఇచ్చేస్తాడండి యాజకత్వం. 7వ అధ్యాయం 2 నుంచి, ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్ని వీటిలో 10వ వంతు ఇచ్చెనో, అది కాదు ఈయన రాజుగారు అంట, షాలేము రాజును యాజకుడునైనా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, హల్లెలూయా. చాలయ్యా, అందరు ఈ మాట అనండి, నీతికి రాజు అనండి. ఇంకోసారి, సమాధానమునకు రాజు, నిరంతర యాజకుడు. మెల్కీసెదెకు ఎవరు? రాజు, యాజకుడు అనండి, అనండి. ఇంకోసారి. అందుకే ఆయన ఎవరో ఆ ఆశీర్వాదాన్ని లేవికి, యోధాకి ఇచ్చెళ్ళిపోయాడు. అప్పటికింకా లేవి పుట్ల, అప్పటికింకా యోధా పుట్ల. అమ్మా నా వైపు చూడండి నాన్న, నిన్ను దేవుడు కలుసుకునే ఆ కృపలోకి నువ్వు రాగలిగితే నీ 4 తరాల్ని కలుసుకున్నట్టే దేవుడు. నాన్న, భూమి మీద నువ్వు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళే లోపు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. చప్పట్ల పట్టు. దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుడు నిన్ను కలుసుకోవాలి, నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. ఈ కలయిక జరిగితే, ఓ హల్లెలూయా, ఆమేన్. నువ్వు దిగులు పడక్కర్లేదు. ఇంకా నువ్వు ఫస్ట్ చూసేది నీ ఫస్ట్ జనరేషన్. ఉదాహరణకి డానియల్ పాస్టర్ గారు చూసేది తన ఫస్ట్ జనరేషన్, తన కుమారుడిని చూస్తాడు. కానీ ఆ కుమారుడు యొక్క కుమారుడిని, ఆ కుమారుడు యొక్క కుమారుణ్ణి, ఆ కుమారుడు యొక్క కుమారుణ్ణి ఎవరు చూస్తారు? ఇప్పుడు డానియల్ పాస్టర్ గారిని దేవుడు కలుసుకోగలిగితే, అబ్రహాముని కలుసుకున్నట్టు కలుసుకోగలిగితే, ఆ అధికారాన్ని, ఆ యాజకత్వాన్ని, ఆ దీవెనని పిల్లలకి చెల్లిపోతాడు ఆయన. హల్లెలూయా. మన పిల్లల్ని బైబిల్ ట్రైనింగ్లోకి పంపించి, లేకపోతే ఇంకెక్కడో తర్ఫీదులు చేయించి సేవకులుగా చేయటం చాలా మంచిదే. కానీ దానికంటే ముందుగా ప్రభువు మనల్ని కలుసుకుంట ద్వారా మన పిల్లలు యాజకులు అవ్వాలి, మన పిల్లలు రాజులు అవ్వాలి, యాజకులుగా రాజులుగా తయారవ్వాలి. ఆ అభిషేకం అంటే దేవుడు మనల్ని కలుసుకోగలిగితే, అబ్రహామును దేవుడు కలుసుకున్నాడు, మెల్కీసెదెకు కలుసుకున్నాడు, యాజకత్వాన్ని లేవికిచ్చాడు, రాజదండాన్ని యోధాకిచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ కుడి చేయి పైకి ఎత్తండి. దేవుడు మిమ్ములను కలుసుకొనును గాక, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, దేవుని ప్రత్యక్షత మీకు కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. ఆయన సేవకునిగా ప్రకటిస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ దినము నుంచి, ఈ ఉపవాసాల ముగింపు నుంచి దైవ దర్శనాలు కలుగునుగాక, దైవిక స్వప్నములు మీకు కలుగునుగాక, దేవుడు మిమ్మల్ని కలుసుకొనుగాక. అమ్మా ఇటు చూడండి రా, దేవుడు కలుసుకుంటే ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాడు. దేవుడు కలుసుకుంటే ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాడు. ఆ ఇచ్చేది నీకొక్కదానికి, నీకొక్కడికి కాదు, 4వ తరం దాకా ఇస్తాడు దేవుడు. అందుకు ఒక తల్లిగా ఏం చేయాలో తెలుసా? దేవుడు నిన్ను కలుసుకునే జీవితాన్ని సంపాదించుకోవాలి. దేవుడు వచ్చి నిన్ను కలుసుకునే ఆ ఆత్మీయత, ఆ కృప, అర్హత. అబ్రహాం ఆ కృపలోకి వచ్చేసాడు. అబ్రహాం ఆ కృపలోకి వచ్చేసాడు. అబ్రహాంను కలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం నా వైపు చూడండి, ఈ ఉపవాస దినముల తర్వాత నుంచి, ఇప్పటి నుంచి మరలా వచ్చే సంవత్సరం లోపుగా నేను ప్రకటిస్తున్నాను, ప్రభు మీ కొరకు తెరవబోతున్న తలుపులు దైవ ప్రత్యక్షత, 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 ప్రత్యక్షత. దేవుడు మీకు కనబడును గాక, మిమ్మల్ని కలుసుకొనును గాక, మీతో మాట్లాడును గాక. హల్లెలూయా.
ఆమేన్. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం నా జీవితంలో 24 ఇయర్స్ బ్యాక్, 24 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఓ మధ్యాహ్నం నేను డిగ్రీ చదువుతున్నాను. 24 ఏళ్ల క్రితం నా డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను 24 ఇయర్స్ బ్యాక్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. అనగా 2002 నా డిగ్రీ పూర్తి చేస్తున్న సంవత్సరం. ఆ సంవత్సరంలో ఫైనల్ ఎగ్జామ్ ఫిజిక్స్. దానికోసం ముందు రోజు చదువుకొని మా ఇంట్లో నేను పడుకునే స్థలం ఉంటుంది కిందే, నేల మీదే పడుకునేవాడిని చిన్నప్పటి నుంచి, అదే అలవాటు. అలాగే నేల మీద పడుకొని చదివి అలసిపోయి పక్కకు పుస్తకాలు పడేసి పడుకున్నా కిందే. మరలా నేను లేచి చూసేసరికి టైం, అమ్మమ్మ వినండిరా మాట్లాడుకోకండి, 3 గంటలకి పడుకున్నాను. మధ్యాహ్నం 3:20కి నేను లేచిపోయా. అలారం చూశాను, 3 దాకా చదివి నీకు పడుకుందాలని పడుకున్నా. టక్మని మెలకు వచ్చేసింది. ఆ మెలకు చూస్తే 3:20 అంతే. 3:20 తుల్లిపడి ఆయాసపడిపోతున్నా అని కూర్చున్నా. ఈలోపు నాకు ఒక కల వచ్చింది. మా ఏనండమ్మా, నీ పిల్లతో మాట్లాడుతూ కూర్చుంటావా? ఎన్నో జాగ్రత్తగా వినాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఒక గట్టు ఉంటుంది కదా, కృష్ణానది గట్లు, ఆ గట్టు మీద వెళుతున్నాం. అప్పుడు నా పక్కన ఒక ఎత్తైన మనిషి. అప్పటికి నాకు ఇంకా 2002కి సేవే మొదలు పెట్టాల, నేను అసలు బాప్తిజమే పొందలేదు. ఇలాంటి తెల్ల అంగీ వేసుకొని ఉన్నాడు. అప్పటికే నాకు తెలియదు అసలు అంగీలు. అప్పటికి నేను ఎదిగిన సంఘాల్లో కూడా అంగీలు లేవు. అప్పటికే నాకు తెలియదు అసలు తెల్ల అంగీలు. ఆ పెద్ద అంగీ వేసుకొని ఒక ఆయన నా చేయి పట్టుకున్నాడు. తన కుడి చేత్తో నా ఎడం చేయి పట్టుకున్నాడు. అంటే ఆయన కుడి పక్కన ఉన్నాను నేను. నన్ను నడిపించుకుంటూ గట్టు మీద తీసుకెళ్తుంటే ముళ్ళు, రాళ్ళు, చెత్త, చెదారం, పేడలు, పెంటలు, అసహ్యంగా ఉంది రోడ్డు. నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు ఒక్కటి కూడా నాకు అంటకుండా చేయి పట్టుకొని ఇట్లా తప్పిస్తున్నాడు, నన్ను దాటిస్తున్నాడు. అలా తీసుకెళ్తుంటే చిన్న చిన్న జంతువులు అయ్యో వస్తున్నాయి. నన్ను ఇలా తప్పిస్తున్నాడు పక్కకి, అవి వెళ్ళిపోతున్నాయి. నన్ను ఇలా లాగుతున్నాడు పక్కకి, అవి వెళ్ళిపోతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి పెద్ద జంతువు, ఏదో ఒక రకమైన డైనాసరస్ లాగా అలా అని వచ్చేస్తుంది నా మీదకి. వచ్చేస్తుంటే అది నా మీద పడిపోతుంది, పైనుంచి దూకుతుంది. చెయ్యి పట్టుకొని పైకి లేపేశాడు నన్ను. అది నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది అలాగా. అప్పుడు కిందకు దింపాడు. సరే, ఈయన ఎవరో అని నేను చూడాలనుకున్నాను. నడుస్తున్న నేను ఇలా పైకి చూసా. ఇలా నడుస్తున్నాను కదా, ఇలా చూస్తే ఆయన ముఖం కోసం నేను చూస్తే ఆయన ముఖం కనబడట్లా. ఆయన భుజం, అబ్బా ఎంత పెద్ద బాహు తెలుసా? ఈ బాహు పెద్ద భుజం కనపడుతుంది నాకు అక్కడ. నాకేమనిపిస్తుందంటే ఆ కలలో ఆయన భుజం, ఆయన తలని మరుగు చేసేసినంత పెద్ద భుజం అయినది. అంటే అంత పెద్ద మనిషి అంటే భుజమే కనపడుతుంది తప్ప ముఖం కనపట్లా నాకు. అంతే. ఆ జంతువు వచ్చి నా మీద పడటం, ఆయన పైకి లేపటం, కిందకి దింపటం, ఠాక్ మన నిద్రలో లేచిపోయి లేచే జంతువు కదా, మరి భయం వేస్తుంది కదా. లేచేసరికి టైం చూసా, అరే 3ంటికి పడుకున్నాను, 3:20 ఏంట్రా. నేను చెప్పనా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చెయ్యి విడిచిపెట్టలేదు ఈ రోజు వరకు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య, నేను బైబిల్లో నేర్చుకున్న యేసయ్య కాదు, నేను చూచిన యేసయ్యని నేను ప్రకటిస్తున్నాను. కేవలం విన్న యేసయ్య కాదు, నేర్చుకున్న యేసయ్య కాదు, చదివిన యేసయ్య కాదు, చూచిన యేసయ్యని. 3 సార్లు ఆయన స్వరం విన్నాను. కోటి అని పిలిచారు నన్ను. నా పేరు పీటర్ కాదు, కోటి. పీటర్ పాస కోటి బాబు సత్యబాబు. నా పేరు కోటి బాబు, మా తమ్ముడు పేరు సత్యబాబు. కోటి బాబు సత్యబాబు. మాకెందుకు ఆ పేర్లు వచ్చినాయి? మా అమ్మగారు రాజమండ్రి పక్కన నిడదవోలులో ఉన్న కోట సత్యమ్మ అనే దేవతకి పూజ చేసేది మా అమ్మ. మా అక్క పుట్టింది కానీ మేము పుట్టలేదు, 3 ఏళ్ళు అయిపోయింది. మా అక్కకి మాకు 3 సంవత్సరాల గ్యాప్. అందుకని
మా అమ్మ ప్రార్థన అంటే పూజ చేసుకుంటే మేము పుట్టామంట. అప్పుడు అన్న పుట్టగానే కోట సత్యంలో కోట అంటే బాగోదని కోటి స్టైల్గా, ఇంకా స్టైల్గా మా నాన్న ఏం చేశాడు, కోటి బాబు అని స్టైల్గా పెట్టాడు మా నాన్న. కోటి అంటే బాగోదేవు అని పాపం కోటి బాబు అని పెట్టాడు. మా తమ్ముడి పేరు సతీష్ అని స్టైల్గా పెట్టారు, సతీష్ బాబు అని పెట్టారు అడిగి పేరు. అట్లా వచ్చినాయి మాకు ఈ పేర్లు 3 సార్లు. ఒకరోజు లేచి ఇంట్లోంచి బయటకు వచ్చి తలుపులు తీశాను, బయటికి వెళ్ళి చూశాను, ఎవ్వరూ లేరు. నన్ను ఎవరు పిలిచారు, ఇప్పుడు నన్ను పిలిచారు ఎవరో, నేను విన్నాను అని బయటికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. వెంటనే లోపలికి వచ్చి టైం చూశాను, తెల్లవారుజామున 3 అయింది, సరిగ్గా 3 అయింది తెల్లవారుజామున. టైం చూశాను, గబగబా లోపలికి వెళ్ళి మోకరించి ఏడవటం మొదలుపెట్టాను. అయ్యా నేను విన్నానయ్యా, నాకు విన్నబడిందయ్యా. అలా 3 సార్లు అయిన స్వరం. నేను దయచేసి చెప్తున్నాను వినండి. అబ్రహాముకి వాగ్దానాలు ఉన్నా, పిలుపు ఉన్నా, లేఖనాలున్నా, ప్రవచనాలున్నా, ఎన్ని ఉన్నా ఆ వాగ్దానం చేసిన దేవుడు కలుసుకుంటేనే అవి నెరవేర్పులోకి వస్తాయి. చప్పట్లో కొట్టండి. అవి కలుసుకుంటేనే నెరవేర్పులోకి వస్తాయి. హల్లెలూయా. రాజుగారి పట్ల ఏ పిలుపున్నది, ఏ దర్శనం ఉన్నది, అమ్మకేం చూపించాడు, ఈయనకేం చూపించాడు, కలలో చూపించాడా, దర్శనంలో చూపించాడా, ప్రవచనం ఇచ్చాడా, వాగ్దానం ఇచ్చాడా, ఎన్ని ఉన్నా అవి నెరవేరేది ఎప్పుడంటే ఆ వాగ్దానం చేసినోడు రాజు దగ్గరికి రావాలి, కలుసుకోవాలి, ముట్టాలి, నింపాలి, తాకాలి. కొట్టండి చప్పట్లో. యేసుక్రీస్తు నామములో దైవ దర్శనము కలుగునుగాక, దేవుడు కలుసుకొనుగాక. రెసెబెట్ హే లే పారాకాలాబా షరియరాకాలాటా లే బ్రీనా హలీబా హే షలి హీడరాకా పారాకాలాటా. రిసీవ్. ఆమేన్. ప్రభు కలుసుకోవాలి. నీకు మాట ఇచ్చినోడు నిన్ను కలుసుకోవాలి, నీకు వాగ్దానం చేసినోడు నిన్ను కలుసుకోవాలి, నీకు కల్లో కనపడినోడు నిన్ను కలుసుకోవాలి. నీకు వాగ్దానం ఎవరు చేశారో ఆయనను కలుసుకొని నీ దగ్గర పుచ్చుకోవలసింది పుచ్చుకోవాలి, నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలి. అందరి దగ్గర ఇచ్చి పుచ్చుకోవటాలు ఉన్నాయి, దేవుడి దగ్గర లేవు. హల్లెలూయా. మన దగ్గర పుచ్చుకోవలసిన దానికోసం రాబోతున్నాడు. మన దగ్గర పుచ్చుకోవలసింది ఉంది. అబ్రహాము దగ్గర దశమాంసములు పుచ్చుకోవటానికి ఆయనకి ఏం తక్కువ? వెండి ఆయనది కాదా? బంగారం ఆయనది కాదా? ఆయనది. 1000 కొండల మీద పశువులు ఆయనే కాదా? కానీ ఆయన ఎందుకు వస్తున్నాడు తెలుసా? మన దగ్గర ఏదో పుచ్చుకోవాలంట. మనం ఇవ్వాల్సిన కానుక ఏదో ఉంది, మనం ఇవ్వాల్సిన భాగం ఏదో ఉంది. కానుక అంటే 1000 రూపాయలు, 100 రూపాయలు, కోటి రూపాయలు కాదురా. నీ ఆత్మలో నుంచి, నీ హృదయంలోంచి, నీ జీవితంలోంచి నువ్వు ఇవ్వాల్సిన భాగం ఏదో ఉంది దేవుడికి. నీ భాగం ఏదో ఉంది దేవుడికి. ఆ భాగం ఇచ్చేస్తే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఏమేమి నిర్ణయించాడో నీ కోసం అది చెల్లిపోతాడు. ఎప్పటి వరకు తెలుసా? 4th జనరేషన్, 4వ తరం దాకా. ఇప్పుడు చూసేది నీ కూతుర్నే, నీ కొడుకునే. కొడుకు వాళ్ళ చూడవు అసలు. అప్పటిదాకా బతుకుంటామేంటి ఈ తిండికి? ఇప్పుడు తినే తిండికి బతికే ఉంటాం అసలు. చాలామంది 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నారేమో. ఏడ బతుకుతావు నువ్వు? తినే తిండికి ఏడ బతుకుతావు? అన్ని మందులు తిండి అయితే. అందుకే అర్జెంటుగా అందరు సంగటి తినండి, అర్జెంటుగా రాగులు, దాని పేరు ఏంటి, జొన్న రొట్టెలు తినండి, జొన్న అన్నం తినండి. అర్జెంటుగా డైరెక్ట్గా ఏదైనా పల్లెటూరుకి వెళ్ళిపోయి పొలం బియ్యం అసలు ఏమీ పట్టుది ఇక్కడ ఒడ్లు తీసుకొచ్చేసి ఎంత గట్టికున్నా, ఎంత లావుకున్నా, ఎంత చిమిడిపోయినా ఇది తినండి. నా మాట వింటే మీకు ఇంకో 10 ఏళ్ళు పెరిగిద్ది ఆయుష్కాలం. అంటే లేదండి, కొంచెం తెల్ల పువ్వులు కావాలి. మల్లెపువ్వులు ఉన్నాయండి, మల్లెపువ్వుల అన్నం ఉందండి, మల్లెపువ్వుల రైసు. ఈ మల్లెపువ్వుల రైసే మొత్తం అసలు అదేమో మల్లెపువ్వులు మనల్ని ఏమో నల్లగా చేసేస్తుంది లోపల. తినేటప్పుడు తెలుపు, లోపలికి వెళ్తే నలుపు, నాశనం చేసి పెడుతుంది అవయవాల్ని. అందుకే ఈరోజు అడిగారు నన్ను. అడిగితే పాస్టర్ గారికి చెప్పా, నాకు ఏనొద్దు బాబా, బ్రౌన్ రైస్ వండండి బాబా అని చెప్పా. బ్రౌన్ రైస్ అంటే ఎట్లా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, జావగా ఉంటుంది.
తినేటప్పుడు అంగా 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 నవలాలి. అదే మంచిది. ఏమండి, దేవుడిచ్చిన ఆహారం సగం గేదెలు సగం మనం తింటామా? దేవుడిచ్చిన ఆహారాన్ని సగం గేదెలు ముందు గేదెలు తినేస్తున్నాయి, తర్వాత మనం తింటున్నాం. పైన ఒడ్డు, పైన పొట్టు, అదంతా ఏమిటి? తవుడేనా? ఆ తవుడు ఫస్ట్ ఏ తినేస్తున్నాయి? గేదెలు మూతి పెట్టినాయి అంటే తవుడు తినేసినాయి. ఎంత బలంగా ఉన్నాయి. మిగిలిచ్చింది తింటున్నా మనం ఎట్టున్నాం? కొంచెం తవుడు చాలామంది తవుడిని ఇప్పుడు జ్యూసుల్లో, ఇంట్లో జ్యూస్లో, హార్లిక్స్లో కలుపుకొని తాగుతున్నారు ఇప్పుడు పాలల్లో తవుడిని. అందుకే యేసయ్య ఇచ్చింది గేదెలకు కాదు, ఈ తవుడు ఇచ్చింది మనకే. తవుడు మనమే తినేయాలా, లోపల ఉన్న అన్నము మనమే తినేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను, నువ్వు నీ 4వ తరాన్ని చూడకపోయినా నిన్ను సృష్టించిన వాడు చూస్తున్నాడు. నీ 4వ తరాన్ని ఆయన కలుసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను కలుసుకునేటట్టు నువ్వు బతకగలిగితే చాలు. అసలు లైఫ్లో, జీవితంలో ఆయన నిన్ను కలుసుకొని ఒక్కసారి మీట్ అయి నీ దగ్గర పుచ్చుకోవాల్సింది పుచ్చుకొని నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతే ఆయన ఆశీర్వాదం ఎన్నటన్నటికీ అలాగే ఉంటుంది. ఆశీర్వాదం ఎన్నటన్నటికీ. నేను ప్రకటిస్తున్నాను, మరలా వచ్చే ఉపవాస ప్రార్థన లోపు మీకు దైవ దర్శనాలు కలగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కలుసుకోవాలంటే డబ్బు గల్లోళ్ళు, ఆయన కలుసుకోవాలంటే ఇంకేదో పెద్ద అవన్నీ కాదు. దేవుడు నిన్ను కలుసుకోవాలి అంటే ఒక 3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంగతులు చెప్తాను? 3 చెప్పేలోపు తెల్లవారుజాము 5 అయ్యిద్ది అంతే. ఎంత అవుద్ది? దేవుడు మనల్ని కలుసుకోవాలి అంటే, మీట్ అవ్వాలి అంటే, హల్లెలూయా, మన దగ్గర ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు? నెంబర్ 1, అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు కలుసుకున్నాడు. అబ్రహాముని ఎందుకు కలుసుకున్నాడు? 7:1 హెబ్రీ పత్రిక. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో. సరిపోద్దయ్యా, అందరు ఈ మాట అనండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. అంటే ఇప్పుడు మెల్కీసెదెకు వచ్చి కలుసుకునే ముందు అబ్రహాం అర్హత ఏంటి? రాజులను ఏం చేశాడు అనండి, కొంచెం చక్కగా చెప్పండి. మీరు కూడా సంహరించబోతున్నారు భవిష్యత్తులో. విశ్వాసంతో చెప్పండి. రాజులను సంహారం చేసి అనండి. ఇంకో అటు చూసి చెప్తారేంట్రా, సీరియస్గా చెప్పండి. రాజులను ఫేస్ కవళికలు మారాలా? రాజులను సంహారం చేసి అనండి. అది ఇప్పుడు మార్చింది బిడ్డ. హల్లెలూయా. రాజులను సంహారము చేసి. నా వైపు చూడండి. ఎవరిని కలుసుకుంటాడంటే దేవుడు గెలిచిన వానిని, గెలుచుచున్న వానిని కలుసుకుంటాడు. దేవుడు జయించిన వానిని, జయిస్తున్న వానిని ఆయన కలుసుకుంటాడు. కలుసుకొని ఇచ్చి వెళ్ళేది. హల్లెలూయా. అంటే మనం ఒక పరిధిలో గెలవలసింది ఉంది. అది మనం పూర్తి చేస్తే అసలు సర్వ ప్రపంచంలో ఉన్న అపవాది సామ్రాజ్యాన్ని గెలిచే రాజదండం మనకిస్తాడు దేవుడు. మనం ముందు ఆయన కలుసుకోవటానికి కొంత గెలుపు మన దగ్గర ఆశిస్తున్నాడు దేవుడు. మనం కొన్ని విషయాల్ని జయించాలి, మనం గెలవాలి. హల్లెలూయా. అందరి మాటనండి. గెలిచిన వారిని కలుసుకునే దేవుడు, గెలుచుచున్న వారిని కలుసుకునే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు నేను ఒక వాక్యం చదివిస్తాను. అందులో మీరు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా చెప్పండి. రోమాపత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, రోమాపత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గెలుస్తున్నారా లేదా చెప్పండి రా. రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక పిల్లలను కంట్రోల్ చేయండి అమ్మా. రోమపత్రిక 5వ అధ్యాయం. మీరు చదవలసిన మాట ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 20వ వచనం చూడండి. మరియు సరే, అది మళ్ళీ చదువుదాం పాస్టర్ గారు. 6వ అధ్యాయం
12 చదవండి ఫస్ట్. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపము ఎలనీయకుడి. ఓయ్ హల్లెలూయా. ఆ లాస్ట్ మాట ఏంటి? ఇంకోసారి అనండి, ఇంకోసారి అనండి. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రోమా సంఘంతో ఏం చెప్తున్నాడంటే, రోమా సంఘమా, పాపమును ఏలనివ్వద్దు. అందరు ఇటు చూడండి. అంటే మనం అనుమతిస్తే ఏం చేస్తుంది? అది ఏలుబడి చేస్తుంది. మనం అనుమతి ఇవ్వకపోతే అంటే అప్పుడు మనమే ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు నా ప్రశ్న అదేనమ్మా, మనం అవకాశం ఇవ్వకపోతే పాపం ఏం చేయదు కదా. నా వైపు చూడండి. మన మనసు మీద ఏలుబడి చేయదు, మన హృదయం మీద ఏలుబడి చేయదు, మన ఆలోచనల మీద ఏలుబడి చేయదు, మన ఆశల మీద, మన ఊహల మీద ఏలుబడి చేయదు. స్తోత్రం చెప్పండి. నేను జుట్టులాగా వేసుకోవాలి అని ఏలుబడి చేయదురా. నేనేమన్నాను రా బిడ్డ? హల్లెలూయా. పాపం ఆలోచనల మీద ఏలుబడి చేయదు, ఊహల మీద ఏలుబడి చేయదు, ఆశల మీద ఏలుబడి చేయదు. ఎప్పుడు మనం అనుమతి ఇవ్వకపోతే. ఇప్పుడు నా ప్రశ్న, మీరు పాపాన్ని గెలుస్తున్నారా? నానా, గెలిచేవారికి రాజదండం, గెలిచేవారిని కలుసుకుంటాడు, గెలిచేవారిని కలుసుకుంటాడు. రాజుల్ని సంహారం చేసి వస్తున్న అబ్రహాముని కలుసుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్. పాపాన్ని గెలవాలి అనండి ఒకసారి, ఇంకోసారి అనండి. దాన్ని ఏలనివ్వద్దు. అంటే అది ఏలుబడి చేయటం, ఏలుబడి చేయకపోవటం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలి. నీ కళ్ళ మీద అది పని చేయకూడదు. పొద్దా చూసేస్తున్నానండి సెల్ఫోను, చూసేస్తాను, వల్ల కావట్లేదండి, అసలు ఆపలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి. అంటే మరి దేవుడు ఎప్పుడు కలుసుకుంటాడో చూసుకో. మరి గెలువు దీన్ని, గెలువు దీన్ని గెలువు. అలా అండి, నా నోటిని అసలు చాలా జాగ్రత్తగా పెట్టుకుందాం అనుకుంటాను. మా ఆయన నన్ను ఎంత రెచ్చగొడుతున్నాడు, అందుకే దుర్మార్గుడు నాశనం అయిపో అంటున్నానండి. నాకు నోటి మీద జయం రావట్లేదండి. నాకు ఉందండి ఆశ, నేను కూడా నోరు కట్టుకోవాలని ఉంది. మా ఆయన నేనేం అనకూడదని ఉంది. ఒక్కోసారి అండి చీపురు కట్టతో కొట్టాలనిపిస్తుంది అండి. ఒక్కోసారి అయ్యా నాకు రోకల్ బండ తీసుకోవాలనిపిస్తుంది. అసలు ఇంకా ఏమంటా తెలుసా, మంచి మంచోళ్ళు చచ్చిపోతున్నారు ఈడు చావడంట. మంచి మంచోళ్ళు ఈడు సావట్ల, ఈడు సావాలి. భర్తల్ని జయం లేదండి నోటి మాట మీద. అమ్మా, నువ్వు గెలవలసిన గెలిస్తే నిన్ను కలుసుకుంటాడు దేవుడు, కలుసుకుంటాడు దేవుడు. అబ్రహామును కలుసుకునే టైంకి అబ్రహాం దగ్గర పాపం లేదు. అబ్రహాము దగ్గర ఉన్న 318 మంది దగ్గర పాపం లేదు. అబ్రహాం నీతిమంతుడు, నీతిమంతుడిని కలుసుకున్నాడు. నోవాహు నీతిమంతుడు, నీతిమంతుడైన నోవాహును కలుసుకొని ఓడగట్టుకోమని చెప్పాడు. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు, నీతిమంతుడైన యోసేపును కలుసుకొని దర్శనం చూపించాడు. నువ్వు రాజు అవుతావని చెప్పాడు, నువ్వు ఏలుబడి చేస్తావని చెప్పాడు. నీతిమంతుల్ని కలుసుకునేవాడు. హల్లెలూయా. అలాగని దుర్మార్గులను కలుసుకుంటాడు. ఏం చేయటానికి? బాగు చేయటానికి. మరి నీతిమంతులు కలుసుకునేది మరింత అభిషేకం ఇవ్వటానికి, మరింత అధికారం ఇవ్వటానికి, మరింత కృపలు ఇవ్వటానికి. ఆయన నీతిమంతుల్ని అనీతిమంతులు ఇద్దరిని కలుసుకుంటాడు. సౌలు ఎవరు? దమస్కు మార్గంలో వెళ్తున్న సౌలు దుర్మార్గుడు. ఆ టైంకి ఎవరు? దుర్మార్గుడు, హింసకుడు. వెరీ గుడ్ నాన్న. హింసకుడు, దోషకుడు. దోషకుడిని దేవుడు ఏం చేశాడు? కలుసుకున్నాడు మార్గ మధ్యంలో. ఏమైపోయాడు? పౌలు. హల్లెలూయా. సరే, ఆ ఒక్క దర్శనమేనా పౌలుకి? రోడ్డు మీద ఒక్క దర్శనమేనా? నేను దేవాలయములో ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. రెండోసారి, మూడోసారి. ఒకసారి అయితే 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. 3వ ఆకాశానికి వెళ్ళిపోయి ఆ 3వ ఆకాశంలో వచింపసఖ్యము కాని విషయాలు విన్నాడంట. అంటే దేవుని స్వరం వినొచ్చాడు, దేవుని స్వరాలు వినొచ్చాడు. పాపుల్ని కలుసుకుంటాడు, నీతిమంతుల్ని కలుసుకుంటాడు. కానీ ఈరోజు ప్రసంగం
నా హృదయంలో అయితే మిమ్మల్ని దేవుడు నీతిమంతులుగా మీరు నిలబడితే, మీరు గెలిచిన అనుభవంలో ఉండగలిగితే అబ్రహామును కలుసుకున్నట్లు ప్రభు మిమ్మల్ని కలుసుకోపోతున్నాడు. ఈ ఉపవాసాల ముగింపులో చూడండి రా, ఈ ఉపవాసాల ముగింపులో నీ బలహీనతలు కొన్ని ముగింపుకు వచ్చేయాలంతే, కొన్ని వచ్చేయాలి. ఈ ఉపవాసాల ముగింపు నీ బలహీనతలకు ముగింపు అవ్వాలి. ఈ ఉపవాసాల ముగింపు నీ అలవాట్లకు ముగింపు అవ్వాలి. నీ ఉపవాసాల ముగింపు నీ అవిధేయతలకి ముగింపు అవ్వాలి. ఇక నేను చెయ్యను ప్రభువా అని చెప్పు. అవసరమైతే లేక ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే, నీ కన్నీళ్లు నీ తీర్మానం ఆయనకి నచ్చితే ఈ రాత్రే ప్రభు నిన్ను కలుసుకుంటాడు. ఈ రాత్రే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ రాత్రి కొంచెం కడుపు నిండా తినండి, తప్పులేదు. కానీ ఇంటికి వెళ్ళి మోకరించండి. అయ్యా ఏం అడగబాకండి, ఒకే ఒక పాయింట్. నువ్వు అబ్రహామును కలుసుకున్నావు, అతని చరిత్ర మారిపోయింది. మమ్మల్ని కలుసుకొని ఆయన, నన్ను కలుసుకొని నన్ను దగ్గరికి రాయ్యా, నాకు కనబడయ్యా, నాతో మాట్లాడయ్యా అని ఒక పావు గంట 20 నిమిషాలు ఏడిపోతే ఏడవండి. అయ్యా 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 అని మూలగండి. నన్ను కలుసుకోయ్యా, నన్ను కలుసు. అప్లికేషన్ పెట్టేయండి. ఈ పూటే ప్రభుకి అప్లికేషన్ పెట్టేయండి. ఫర్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్, ఫర్ ద ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్. దేవుని ఎన్కౌంటర్ కోసం, దేవుని విజిటేషన్ కోసం అప్లికేషన్ పెట్టేయండి. సంవత్సరం అయ్యేలోపు స్వస్థతల సాక్ష్యాల కంటే, అద్భుతాల సాక్ష్యాల కంటే ప్రభు కలుసుకున్న సాక్ష్యాలు వినబడాలి. ప్రభు మిమ్మల్ని కలుసుకున్న సాక్ష్యం వినబడాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఒకసారి ప్రభు కలుసుకున్నాడు అనుకో, అవేపు చూడండి. ఇక పాస్టర్ గారు 100 ప్రసంగాలు చెప్పి యేసయ్య ఉన్నాడని మిమ్మల్ని ఒప్పించాలేక ఒక్కసారి కలుసుకుంటే చాలు. నీకు అసలు నీకు ఇంకా ఒప్పించాల్సిన పని లేదు. నేను హల్లెలూయా. ఒక్కసారి ప్రభు నిన్ను కలుసుకున్నాడు అనుకో, ఎన్ని రకాల శ్రమలు వచ్చినా నువ్వు వదిలిపెడతావా? ఎందుకు? నువ్వు చూసావు, నువ్వు కలుసుకున్నావు, ఆయన నీకు ఇచ్చాడు, నీకు కనపడ్డాడు, నీతో మాట్లాడాడు. అసలు ఎంత పెద్ద పేక మీద కత్తి పెట్టినా సరే, ఏసే దేవుడు నేను చూశానయ్యా బాబు అంట, నేను విన్నానయ్యా, నాకు కనపడ్డాడయ్యా. హల్లెలూయా. దీని కొరకు దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ ఇక్కడున్న సేవకులు స్వప్నముల్లో, దర్శనముల్లో ప్రభుని మీట్ అవుతూనే ఉంటారు. అయితే నేను ప్రకటిస్తున్నాను ఈరోజు నీ సేవకుల కోసం కూడా దర్శనముల, స్వప్నముల మహిమ యేసుక్రీస్తు నామములో పెరుగునుగాక. మహిమ పెరగాలి, ఆ విషన్ యొక్క మహిమ పెరగాలి. ఆమేన్. హల్లెలూయా. పరలోక సంగతులు, పరలోక వెలుగు, పరలోక జీవం, ఆ సన్నిధి సియోను కోర్ట్ రూమ్లో, ఆ ఆఫీస్ రూమ్లో మనం ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. కనుక గెలవాలి, జయించాలి. నాన్న అబ్రహాం జయించి వస్తున్నాడు, అందుకు కలుసుకున్నాడు. నువ్వు పాపాన్ని జయించు, పాపాన్ని, లోకాన్ని జయించు. నువ్వు జయించాలంటే ఎలా మరి? రోమపత్రిక 5:20 ఇప్పుడు చదవండి అయ్యారు, ముగిస్తున్నాను. రోమపత్రిక 5:20. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని, అదిగో చూసారా, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని. ఎలా అంటే ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? ఏలుతుంది. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. హల్లెలూయా. అందరి మాట అనండి. పాపము ఏలుచున్నది. రాసుందా? చదివారు మీరు? రైట్. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న పాపానికి సరైన పోటీ ఏది పెట్టాడు దేవుడు అక్కడ? చెప్పండి అయ్యగారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి ఒకసారి అనండి. పిల్లలు అందరూ అనండి, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ అనండి, బయట లోపల వాళ్ళు అందరూ అనండి.
నేను ప్రకటిస్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు పోషించబడే కృప, ఆరోగ్యం పొందిన కృప, స్వస్థత కృప, ఇంకేదైనా కృప పొందావు. అయితే ఇప్పటి నుంచి పాపమును నీ జీవితంలో అణిచివేసే దేవుని కృప పొందబోతున్నావు. పాపమును ఏలుబడి చేసే దేవుని కృప, పాపమును త్రొక్కివేసే దేవుని కృప. ఆమేన్. యేసయ్య అంటండి ఈ లోకానికి వచ్చి ఎలా ఇస్తున్నాడు తెలుసా? కృప వెంబడి. ఇప్పుడు ఫస్ట్ కృప ఏంటి? నువ్వు రాగానే అన్నం లేదనుకో, అన్నం పెట్టే కృప. ఏసే దగ్గరికి రాగానే వస్త్రాలు లేవనుకో, వస్త్రాలు ఇచ్చే కృప. డబ్బులు లేవనుకో, డబ్బులు ఇచ్చే కృప. ఇంకా 4 అడుగులు వేస్తే నెక్స్ట్ వచ్చే కృప స్వస్థత, ప్రార్థన, రక్షణ. నెక్స్ట్ వచ్చే కృప పాపము మీద ఏలుబడి. ఈ భూమి మీద ఒక పాస్టర్ గారు కానీ ఎవరైనా ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు పాపం చేయకుండా వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారంటే వాళ్ళ ఘనత, వాళ్ళ గొప్పతనమా? చెప్పండి ఏంటి? ఏ కృప అది? అదే ఏ కృప? ఆ దేవుని కృపే. ఏ కృప అని అడుగుతున్నాను? స్వస్థతనిచ్చిన కృప, వెరీ గుడ్. అప్పులు తీర్చిన కృప. మరేమిటి అయ్యగారులు చెప్తున్నారు? చెప్పండి ఏంటి? పాపమును అణిచివేసే ఏలుబడి చేసే కృప. పాపమును మనమే వెళ్తాం. పాపను ఆ కృప పొందుకోవాలి. మనం స్వస్థత పొందుతున్నాం, అప్పులు పొందుతున్నాం, బాధల కష్టాలు ఇవన్నీ పోయే కృపలు పొందుతున్నాం. కానీ పాపమును ఏలుబడి చేసే కృప అది పొందిన సేవకులు కానీ విశ్వాసులు కానీ అంటారు, అయ్యా ఈరోజు మేము ఆయన కోరుకున్నట్టు మేము బతుకుతున్నామంటే, కాస్త పవిత్రంగా బతికే కృప మాకు దొరికిందంటే, వదిలిపెట్టిన జోలికి మళ్ళీ వెళ్ళట్లేదయ్యా, విడిచిపెట్టేసినవన్నీ మానేసాం, ఇంక మళ్ళీ వాటి జోలికి వెళ్ళక 20 ఏళ్ళయిందయ్యా, 30 ఏళ్ళయిందయ్యా, 50 ఏళ్ళయిందయ్యా అని చెప్పగలుగుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వారు పొందినది పాపమును ఏలుబడి చేసి దాన్ని అణచి దాని నోరు కట్టేసి దాన్ని వెళ్ళగొట్టే కృప. హల్లెలూయా. మనం సహజంగా ఏమంటాం? అయ్యా వాంబే కాలంలో పాపం ఎక్కువైపోతుందయ్యా, అయ్యా జక్కంపూడిలో పాపం ఎక్కువైపోతుందయ్యా, విజయవాడలో పాపం ఎక్కువైపోతుందయ్యా, అయ్యా నీ కృపను తీసుకురాయ్యా, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందయ్యా అని మనం అంటున్నాం. నానా, రోడ్ల మీద కృప విస్తరించటం కంటే పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరించాలి. ప్రాంతాల మీద కృప అంటే మన అవగాహన ఎట్లా ఉండాలో తెలుసా? పాపం విస్తరించేది మనసులోనేగా. ఒకడు ఆలోచనలో ఏం విస్తరిస్తుంటాయి? ఒకడు రాత్రంతా కూర్చొని ఏం ఆలోచిస్తుంటాడు తెలుసా? ఆ పక్కింట్లో ఉన్న బంగారం ఎట్లా దొంగతనం చేయాలి, రాత్రంతా ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఎక్కడ విస్తరిస్తుంది పాపం? మనస్సులో ఆలోచన. ఆ అమ్మాయిని ఎట్ట పట్టుకొని వాడుకోవాలరా అని ఆలోచిస్తూ ఉంటాడు. పాపం అనే విస్తరణ ఆలోచనలో జరుగుతుంది, మనసులో జరుగుతుంది, ఊహల్లో జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ విస్తరించాలి కృప? పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ. అంటే ఎక్కడిప్పుడు? మనస్సులో విస్తరించాలి, హృదయములో విస్తరించాలి, హల్లెలూయా, ఆలోచనలో విస్తరించాలి, ఊహల్లో విస్తరించాలి. ఈరోజు మీలో నమ్ముతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను యేసుక్రీస్తు నామములైన సేవకునిగా పలుకుతున్నాను. మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ మనసులో, హృదయములో, ఆలోచనలో, ఆశల్లో, ఆవేశాల్లో, తెలివిలో, మీ ఆత్మలో, మనస్సాక్షిలో, మీ శరీరములో పాపమును గెలిచే దేవుని శక్తి గల కృప విస్తరించునుగాక. చప్పట్ల కొట్టి రిసీవ్ చేసుకో. కృప విస్తరణ, కృప విస్తరణ, కృప విస్తరణ. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అబీమెలెకున్న గెరారుకు వెళ్ళిన అబ్రహాం పాపం చేయడు. అది ఏ ఏరియా తెలుసా? గెరార్ అంటే దేవుని భయం లేని ప్రాంతం. దేవుని భయం లేని ప్రాంతానికి ఎవరు వెళ్ళారంటే అబ్రహాం వెళ్ళాడు. పాపం చేయలే. వాస్తవానికి దేవుని భయం లేని ప్రాంతానికి వెళ్తే ఇతను కూడా పడిపోవాలా? చేయలేదు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాం కృప పొందినాడు. ఏ కృప? తిండి చిన్నది, తిండి తిండి చిన్నది, వస్త్రాలు చిన్నవి, డబ్బులు చిన్నవి, ఇవన్నీ చాలా చిన్న చిన్న కృపలో అధికమైన కృప పాపం. సెల్ ఫోన్ నాకొద్దు, నేను చూడను, అది కృప. ఆమేన్.
పాపమును గెలుచుటకు మనం పొందే కృపే చాలా గొప్ప కృప. హల్లెలూయా. అయ్యగారు పాడారు, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం. హల్లెలూయా. అందులో మొదటి చరణం ఏంట్రా? లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, నా బ్రతుకు హేళన పాడండి. బ్రతికించితివే నన్ను ఆకర్షించగా, అల్లరితనము. స్తోత్రం. ఆమేన్. నాన్న చెప్పండి, ఇంతగా నన్ను ఆ సేవకుడిలో నుంచి ఎంతగా నన్ను హెచ్చించుటకు అంటే డబ్బు గురించి చెప్పుంటాడా, ఆస్తి గురించి చెప్పుంటాడా? నాన్న చూడండి, ఆ హెచ్చింపు ఏంటో తెలుసా? మీరెవరు పాడొద్దు. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా. ఎంత మర్మం ఉందో తెలుసా అందులో? లోకం అనేది ఆకర్షించినప్పుడంట అల్లరి పనులన్నీ చుట్టూ చేరినాయి అంట. అంటే పాపం, అపవిత్రత, అసహ్యకార్యాలు. ఓటమి నన్ను నా ఏమైందిరా? పురుగా తూనేగా అసలు ఏమవుద్ది? వదిలే. రైట్, స్తోత్రం చెప్పండి. ఇందాక నుంచి నవ్వుతుంది, అందుక చెప్పొచ్చు కదరా. ఇటు చూడండి నాన్న, చూడండి. హల్లెలూయా. ఏం కాదులే, ఏనండి. రైట్, ఇటేనండి నాన్న. ఓటమి నా బ్రతుకును. ఆగండి. లోకం ఆకర్షించింది. వెంటనే అతనికి చుట్టూ ఏం ఆవరించేసినాయి? లోకం ఎప్పుడు మిమ్మల్ని ఆకర్షిస్తుందో మీకు తెలియకుండానే అల్లరి పనులన్నీ మీ చుట్టూ వచ్చేస్తాయి. ఆ అల్లరి పనులు ఏం చేస్తాయి తెలుసా? ఓడిపోయేటట్టు చేస్తాయంట. ఓడిపోయిన తర్వాత చూసావా నువ్వు పాపం చేసేసావు, చూసావా నువ్వు ఆకర్షించబడిపోయావు, చూసావా నువ్వు ఓడిపోయావు అని హేళన చేసిద్దంట ఓటమి. ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను. ఈ కృప ఏ కృప? ఇదే కృప, బలపరిచిన కృప. ఏ విషయంలో బలపరిచింది? అన్నం లేకపోతే, అన్నం లేకపోతేనే, ఫీజులు కట్టలేకపోతే, ఫీజులు కట్టలేకపోతే ఆ కృపలే. ఏ కృప బలపరిచింది? ఏ కృప ఇది? హల్లెలూయా. ఏ లోకం ఆకర్షించిందో దాన్ని బట్టి ఏ అల్లరితనం అనే పాప పాశల చుట్టూ చేరుకొని ఓడిపోయేటట్టు చేసి అవమానంతో ఏడుస్తున్నాడో ఆ వ్యక్తిని దేవుని బలమైన కృప వచ్చి ఇక పాపం తన మీద ఏలుబడి చేయకుండా విమోచన కలిగించేశాడు. విడుదల. హల్లెలూయా. ఆమేన్. ఇక కృప ఎప్పుడు వచ్చిందో లోకం ఆకర్షించడం మానేసింది. అల్లరితనం వచ్చి హాయ్ మళ్ళీ రానా అట, మళ్ళీ నేను నీకు ఎంజాయ్మెంట్ ఇస్తా, సంతోషం రానా అంటే వద్దు, నువ్వు నాకు అక్కర్లా. నా ఆనందం అంతా యేసయ్యలోనే, నా ఆనందం అంతా వాక్యములోనే, నా ఆనందం అంతా ఆరాధనలో, నా ఆనందం అంతా పాటలు పాడుకుంటూ, నా ఆనందం ఉపవాసంలో, నా ఆనందం యేసయ్య సన్నిధిలో అని
నువ్వు దానికి చెప్పేస్తావు ఆకర్షణ, నాకొద్దు, ఒక్కొక్క సిగరెట్ దాకా ఒకసారి నాకొద్దు. అసలు ఒప్పుకో. మనుషుల్లో నుంచే వచ్చినా నువ్వు ఒక్కడివే కూర్చున్నప్పుడు నీకు ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని రిజెక్ట్. నాకు అక్కర్లా, నేను హ్యాపీగా ఉన్నాను, నాకెందుకు. సమరయ స్త్రీ దాహం యేసయ్య నీళ్ళిస్తే తీరిపోయిందట. లేకపోతే ఆ దాహం కోసం ఆ పురుషుడు ఈ పురుషుడు ఆ పురుషుడు తీరట్లా దాహం, పురుషుడు. ఎస్, కానీ యేసయ్య ఎప్పుడు కలుసుకున్నాడో, వాక్యం అనే జీవజలం ఇచ్చేశాడో, ఇక ఏ దాహం లేదు ఆమెకి. నిత్య జీవం కొరకైన దాహం మొదలైపోయింది. అందుకు ఆ నీళ్లు ఊరుతుంటే నిత్య జీవం కోసం నీళ్లు తాగేస్తుంది. ఇక పురుషులు ఇంకా చూడట్లా. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అసలు నీ మాటను బట్టి కాదులే అమ్మా, మేము ఆయన మాట విన్నాం, ప్రభు మాట మాకు అర్థమైపోయింది, మేము కూడా ఆయన మెస్సయ్య అని నమ్ముతున్నాం. హల్లెలూయా. మీ దాహం తీరిపోబోతుంది. దేవుని కృప ఈరోజు మీరు పొంది వెళ్ళబోతున్నారు. ఇక పాపం మిమ్మల్ని ఏలుబడి చేయటం కాదు, మీరే పాపాన్ని ఏలుబడి చేయబోతున్నారు. మీరే దాన్ని తొక్కి జయించబోతున్నారు. హల్లెలూయా. నా వైపు చూడండి. వాక్యం వినగానే పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అనే పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ ప్రార్థన చేసుకుని కన్నీళ్లు విడిచి విశ్వాసంతో బాప్తిజం పొందుతాం. బాప్తిజం పొందిన తర్వాత వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన పని, ప్రభుతో సహవాసం మొదలుపెట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఈ పాపమును జయించే కృప పొందుకోవాలి. నువ్వు ఆ కృప ఎప్పుడు పొందుకుంటావో, హల్లెలూయా, నీకు ఇక పాపం మీద జయమే. ఈ అమ్మాయి బాప్తిజం పొంది మళ్ళీ గొడవాడిందమ్మా, గొడవాడి కొట్టింది, కొట్టుడు కొట్టిందమ్మా. అది ఎప్పుడు ఉండదు నీ జీవితంలో, ఎప్పుడు అది రాదు నీ జీవితంలో. నువ్వు ఇక మరలా పాపమునకు లోబడే ఆ బలహీనత కాదు, ఇక పాపమును జయించే కృప పొందుకోవాలి. ఆమేన్. ఆ కృప ఎలాగొస్తుంది? ఊరి చర్చికి వెళ్ళిపోతే వస్తుందా? ఎట్లా వస్తుంది ఆ కృప? వినాలరా. ఆ కృప ఎట్లా వస్తుంది? హల్లెలూయా. అందరి మాట అనండి. నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా దేవుని కృప. నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా దేవుని కృప. నీతి ద్వారా దేవుని కృప. అంటే ఈ కృప రావాలి అంటే ఒక నీతి మనలో కనపడాలి. ఏమిటి సార్ ఆ నీతి? నీతి అంటే అర్థం ఏంటి? చాలామంది నీతి అంటే అమ్మో ఎంత నీతిమంతులుగా ఉండాలో ఏంటో నీతి అని అనుకుంటారు. నీతి అనే మాటకి అర్థం ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకొని ఆ ప్రకారం మీరు బతకాలి. చూడండి, చాలా సింపుల్. 6వ అధ్యాయం 16వ వచనం, రోమా 6:16, 6:16. లోబడుటకు దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని. అది చూసారా సార్? నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో. హల్లెలూయా. తలపైకి అందరు ఈ మాట అనండి. నీతి ద్వారా కృప. మరి నీతి ఎలా వస్తుంది? అందరు ఈ మాట అనండి. నీతి నిమిత్తం విధేయతకు అప్పగించుకోవాలి. విధేయతకు అప్పగించుకోవాలి. అనండమ్మా. హల్లెలూయా. విధేయత అనేది మన జీవితంలో గనక ఒక అలవాటైపోతే, వాడుకైపోతే, ఆయన వాక్యానికి మనం విధేయత చూపిస్తాం గనుక ఎప్పుడు నీతిమంతులుగా ఎంచబడతాం. నీతిమంతులుగా ఎంచబడతాం గనుక దేవుని కృప అనుగ్రహించబడుతుంది. కృప అనుగ్రహించబడిద్ది గనుక పాపం మీద జయం వస్తుంది. జయం వచ్చిందా ప్రభు కలుసుకుంటాడు. ప్రభు కలుసుకున్నాడా 4వ తరాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు దండము అధికారం ఇస్తాడు. నువ్వు ఏలుబడి చేయగలుగుతావు. సీరియల్గా చెప్తాను చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. విధేయత ద్వారా నీతి కలుగును, నీతి ద్వారా కృప దొరుకును, కృప ద్వారా జయము కలుగును.
3 మాటలు మీరు చెప్పేస్తేనే అన్నం, లేకపోతే లేదు అన్నం, భోజనం లేదు. 3 మాటలు చెప్పేయండి. ఏంట్రా? ఫస్ట్ ఏంటి? విధేయత ద్వారా. ఫస్ట్ నీతి అంటున్నారు చూసారు వీళ్ళు. విధేయత ద్వారా నీతిమంతులము. రైట్. నెక్స్ట్ నీతి ద్వారా కృప. రైట్. కృప ద్వారా జయం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ఆమేన్. మీకు చిన్న టెస్ట్, మీకే టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి. మీరు ఇప్పటికే విధేయతకు అప్పగించుకున్న వాళ్ళు అయితే నేను ఒక మాట చెప్తాను, అది మీరు చేస్తున్నారా లేదా అని చెయ్యత్తమని చెప్పను. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, స్కానింగ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మీరు విధేయతకు అప్పగించుకున్న వాళ్ళు అయితే మీలో కనపడేది ఏంటో తెలుసా? చూడండి రా నాన్న, ఇప్పటికీ మీరు విధేయతకు అప్పగించుకున్న వాళ్ళైతే మీలో కనపడేది ఏంటో తెలుసా? ఈ రాత్రి వెళ్ళి మీరు మోకరించడానికి ఇబ్బంది పడరు, కష్టపడరు, ఇష్టంగా మోకరిస్తారు. నెంబర్ 2, తెల్లవారుజామున లేవటానికి ప్రార్థన చేయటానికి కష్టపడరు, ఇష్టంగా ఆశగా లెగుస్తారు. రోజంతా దేవుని భయంతో ఉండడానికి, పాపం చేయకుండా, లోకాకర్షణలకు వెళ్లకుండా, పవిత్రంగా ఉండడానికి మిమ్మల్ని మీరు సంతోషంగా కాపాడుకుంటారు. మిమ్మల్ని మీరు ఇష్టపడతారు. మళ్ళా రాత్రి అయిన తర్వాత ప్రార్థన చేసుకొనే పడుకుంటారు. ఉదయం అయితే మరలా ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు. విధేయతకు అప్పగించుకున్న వాళ్ళు మినిమం ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేవునికి భయపడటం, పవిత్రంగా ఉండటం అనేవి చాలా చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు, ఈజీగా. అంతేగాని అమ్మ లేకపోతే పాస్టర్ గారు లేకపోతే ఇంకెవరో ప్రార్థన చేసావా చేయాలి మోకరించు అని బలవంతంగా చేసేది ఇంకా మనం విధేయతకి అప్పగించుకోలేదని అర్థం. నా ప్రశ్న, విధేయత వాడుకయ్యిందా? విధేయత వాడుకయ్యిందా? అర్థమవుతుంది కదా రాజుగారు? విధేయత వాడుకయ్యిందా? వాడుకంటే ఏంటో తెలుసా? ఉదయం లెగ్గానే ఇడ్లీ అంటాం, టిఫిన్ అంటాం. వాడుక ఉదయం అవగానే మొహం గడిగేస్తాం. ఎవరు చెప్పాలి మనకి? ఎవరు చెప్పకల్లా. ఆకలేజేస్తే మొహం గడిగేస్తాం. వాడుక. నిద్ర టైం వస్తే నిద్రపోతాం. వాడుక, అలవాటు. నాన్న, విధేయత అలవాటైందా? విధేయత అలవాటైందా? క్రైస్తవ సంఘానికి విధేయత అలవాటైపోతే నీతి కలిగిద్ది. నీతి కలిగితే కృప దొరికిద్ది. కృప దొరికితే జయము కలిగిద్ది. స్తోత్రం. రోమపత్రిక అదే. రోమపత్రికలో ఉన్న సత్యం అది. హల్లెలూయా. గెలిచిన వారిని కలుసుకుంటాడు దేవుడు, జయించే వారిని కలుసుకుంటాడు దేవుడు. అందులో ఒకటే చెప్పగలిగాను, పాపమును గెలుచుట, పాపమును జయించుట. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. నిన్ను దేవుడు కలుసుకోవాలంటే మరొక మార్గం ఏంటో తెలుసా? ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా బతికితే, బిలౌడ్, ప్రియమైన బిడ్డగా బ్రతికితే నిన్ను కలుసుకుంటాడు దేవుడు. నీ దగ్గరికి వస్తాడు దేవుడు. హల్లెలూయా. నెంబర్ 3, మూడోది ఏంటో తెలుసా? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన. హల్లెలూయా. ఈ వాక్యం యాకోబు పత్రిక 4లో ఉంటుంది, మీరు తీయక్కర్లా. 4:8 ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాట 127వ కీర్తనలో ఉంటుంది. నా వైపు చూడండి. హల్లెలూయా. అమ్మా, మీరు ఆయన యొద్దకు రండి, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అమ్మ, మనం ఆయన దగ్గరికి ఎలా రావాలి? ఆయన దగ్గరికి మనం ఎలా రావాలి? ఎలాగో తెలుసా? ఆయన మనకి ఏమి ఇవ్వాలో అది మన యొద్దకు తీసుకొని వచ్చేదాకా ఉండడానికి రావాలి. హల్లెలూయా. అమ్మ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా విషయం ఉంది ఇందులో, వినండి. మనం ఆయన దగ్గరికి ఎలా రావాలో తెలుసా? మన యొద్దకు ఆయన ఏమి తీసుకొని వచ్చి మనల్ని కలుసుకొని ఇవ్వాలో అది ఆయన వచ్చి ఇచ్చేదాకా మనం ఉండడానికి రావాలి. హల్లెలూయా. ఏంటో ప్రభుత్వం వాళ్ళు చెప్పారండి, వచ్చి 2000 పంచుతున్నారు. ఓ దేవుని నుంచి కూర్చున్నా వాడు ఎవడో రాలా. మళ్ళీ వాళ్ళు రాగానే, సార్, అమ్మా ఎవరో
వినోద అంటే సార్ నేనే సార్ ఆధార్ కార్డు సార్, ఇది కూడా ఆధార్ కార్డు. మళ్ళీ పాప సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇప్పటిదాకా ఏం తిట్టింది, ఆడెవడు రాట్లా, ఇలాగే చేత పనికి మళ్ళీ మందా అని ఎన్ని తిడతారో తెలుసా? ఎందుకు? ఉండలేక. అన్నారు కదా వచ్చి 2000 ఇస్తానన్నారని, ఇస్తామని. నిజమే కదా, నాయకులు కూడా చెప్తున్నారుగా, ఆగండి 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 ఆగండి, వీళ్ళు ఇలాగే అంటారు, వీళ్ళు రారు అని ఎన్ని తిట్లు తిడతావో. మనిషికి ఏముండదు, ఓపిక ఉండదు. ఒక ప్రభుత్వం వాళ్ళే రావటానికి చెప్పిన టైంకి వస్తారా? హల్లెలూయా. ఈ లోక సంబంధమైనవి ఇవ్వటానికి అంత ఓర్పు అవసరమైతే ఆత్మ సంబంధమైనవి మనం పొందటానికి అసలు దేవుడు మన దగ్గరికి రావటం అంటే చిన్న సంగతి అండి. నానా ఓర్పు ఉందా? దేవుడు వచ్చేదాకా కూర్చునే ఓర్పు ఉందా? దేవుడు వచ్చేదాకా కనిపెట్టే ఓర్పు ఉందా? దేవుడు వచ్చేదాకా ఓపికగా ఉండగలవా? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎలా రావాలి ఆయన దగ్గరికి? ఆయన నీకు ఇవ్వాల్సింది ఇచ్చుటకు వచ్చేదాకా ఉండడానికి రావాలి. ఉండాలా? అయ్యా 4 రోజులయ్యా ఉండు, అయ్యా 6 నెలలు అయిపోయిందయ్యా ఉండు. వస్తానన్నవాడు వస్తాడు, రాకుండా మానడు. ఆయన వాగ్దానం చేసినోడు వస్తాడు, నమ్మకస్తుడైన వస్తాడు. హల్లెలూయా. మీకు సంగతి చెప్పనా, నేను కొందరిని కలుసుకుంటాను, కొందరిని కలుసుకోను అనే ఆలోచన కాదు ఆయనది. అందరినీ కలుసుకోవాలనే ఆలోచన. అయితే కొందరు త్వరగా విధేయులు అవుతున్నారు, కొందరు అవ్వలేకపోతున్నారు. కొందరు త్వరగా అర్హులవుతున్నారు, కొందరు అవ్వలేకపోతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకేమో రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది, టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకోళ్ళేమో వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. కొంచెం టైం పడుతుంది, అది పూర్తయిపోద్ది. అతి త్వరలో ప్రభు కలుసుకుంటాడు. నిన్ను దేవుడు కలుసుకోవాలి, నీ 4వ తరం వరకు ఆశీర్వదించాలి, రాజదండాన్ని నీ చేతికి ఇవ్వాలి, అధికారంతో ఏలుబడి చేయాలి. ఈ ప్రాంతాలని ప్రభు కోసం సంపాదించాలి, ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించాలి. ప్రభువు కలుసుకొని తన రాజదండమును మనకిచ్చునుగాక, ప్రభువు కలుసుకొని తన అధికారాన్ని మనకిచ్చునుగాక, అపవాది సామ్రాజ్యం కూలిపోవునుగాక, దేవుని రాజ్యం కట్టబడునుగాక. అలాగూ దేవుని చేతిలో మనం వాడబడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. సమయాభావాన్ని బట్టి నేను ముగించేశాను. ప్రభు సన్నిధిలో ఈ చిన్న సందేశాన్ని హృదయంలోకి తీసుకోండి. ఎస్ 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 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టండి బిడ్డలారా. మీకు అర్థమైంది కదా వాక్యం? అవునయ్యా, మా ఊరంతా, మా గ్రామం అంతా, మా ప్రాంతం అంతా డ్రగ్స్తో నిండిపోయిందయ్యా, గంజాయితో నిండిపోయిందయ్యా, మద్యపానం, త్రాగుడు, వ్యభిచారం. గెలిచేవారు లేరయ్యా, ఓడించేవాళ్ళు లేరయ్యా, వెళ్ళగొట్టేవారు లేరయ్యా, జయించేవారు లేరయ్యా. కళ్ళు మూసుకోవాలి నాన్న, ప్రార్థనకు వెంటనే అప్పగించుకోవాలి. వాక్యం విన్నారు కదా, వెంటనే దైవజనులు నడిపిస్తారు. మనం ప్రభు శరీరం, ప్రభు రక్తమునకు సిద్ధపడుతున్నాం. అవును కదా, అబ్రహాముకి ఆశీర్వాదమే కాదుగా, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే జయించిన వారికి, గెలిచిన వారికి రొట్టె ద్రాక్షరసం. గెలిచిన వారికి, రాజుల్ని సంహారం చేసిన వారికి ఇచ్చాడు. అప్పగించుకుంటావా?